చదవండమ్మా. పూర్వం జరిగింది ఏమైనా గుర్తుందంటారా? ఆ రోజు ఎప్పటితోనండి ఎలా గుర్తొస్తుంటారు? ముందు శ్లోకం ఏముందో చదివి అక్కడ చదవాలా? ముందు శ్లోకం ఒకసారి చదివితే అప్పుడు మీకేం చెప్పామో తెలుస్తుంది. ఏం చెప్తాను ఇప్పుడు అట్లా ఎవరు మూడులు ఆ మూఢత్వం నుంచి బయటపడడానికి మానవ జన్మ మనం ఎలా ఉపయోగించుకోవాలి చెప్తాను. కాబట్టి ఈ సృష్టిలో అనేక రకాలైనటువంటి జీవరాశులు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అవన్నీ కూడా మానవుడు తప్ప మిగిలిన జీవరాశి అంతటికీ కలిపి పేరు ఏంటది? మూఢయోనిషు. మూఢయోనిషు భగవద్గీత. మనం గనక తమోగుణంతో కనుక ఈ శరీరాన్ని విడిచిపెడితే మానవ శరీరం మనకు లభించకుండా మిగిలిన 84 లక్షల జీవరాశుల యొక్క శరీరం లభిస్తుంది. ఎందుకని అవి కూడా 3 గుణాలే. అంతేనా కదా? ఆవు సత్వగుణం, ఎద్దు రజోగుణం, అలాగే దొన్నపోతు తమోగుణం, గేదె రజోగుణం, అందులో సత్వగుణం పాల్గొని ఆ రకం. అలా ప్రతి జీవరాశిలో కూడా ఉండేవి ఏమిటంటే ఆ 3 గుణాలే ఉంటాయి. కాబట్టి మనం ఈ శరీరం వదిలేసేటప్పుడు ఏ గుణంతో మనం వదిలేస్తే ఆ గుణ స్వభావం బలంగా ఉన్నటువంటి జీవరాశి యొక్క శరీరం నీకు లభించే అవకాశం ఉంది. అప్పుడు నువ్వు మూఢత్వాన్ని ఎలా పోగొట్టుకుంటావు? ఇప్పుడంటే మానవుడిగా పుట్టావు కాబట్టి ఏదో పుస్తకాలు చదువుకున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, గురువులు చదువుకున్నాం, ఏదో సాధన చేయాలనుకుంటున్నాం, ఏదో చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఏదో తిప్పలపడే అవకాశం. ఇదే మనం ఏ జంతు ఉపాధిలో పశు ఉపాధిలో పుట్టామండి. అప్పుడు ఎలా? ఇంకంతేగా మళ్ళా మానవ ఉపాధి లభించేంత వరకు ఎప్పటిదాకా పోయినప్పుడు మళ్ళా మానవ ఉపాధి. ఇప్పుడు ఆ జంతువులకు సంస్కారాలు ఉంటాయా ఉండవా? వాటికి ప్రియాప్రియాలు ఉన్నాయి, వాటికి సుఖ దుఃఖాలు ఉన్నాయి, వాటికి మనలాంటి సంసారమే ఉంది. ఏం తేడా ఉంది? అంతేగా, ఏం తేడా లేదండి. వాటికి మనసు ఉంది కదా, వాటికి కూడా మనసే ఉంది కదా. మనసు లేదా వాటికి? ఉందిగా. మనసు ఉంటే సుఖ దుఃఖాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. సుఖ దుఃఖాలంటే 3 గుణాలు ఉన్నాయా లేదా? మరి ఇప్పుడు వాటికి మనకి తేడా ఏమిటాయి అంటే ఒక విజ్ఞానమే తేడా. వాటికి ఆ విజ్ఞానం లేదు కాబట్టి అవి మూఢయోనిషులు, అవన్నీ మూఢమైనటువంటి శరీరాలు, మూఢమైన జన్మలు. కాబట్టి మానవుడే పుట్టిన వాళ్ళందరూ కూడా ఒకదానికి భయపడాలి. ఏమిటి? మరు జన్మ మానవ జన్మే లభిస్తుందా అనే దాని దగ్గర భయపడాలి. మృత్యువు గురించి భయపడడం కాదట. తరజన్మ మానవ జన్మే లభిస్తుందా, గ్యారంటీ ఉందా? ఎలా తెలుసుకుంటామండి? తెలుసుకోవచ్చు. అలాగా రోజు నిద్రపోతున్నాం లేదా? ఈ నిద్ర ఆ మృత్యువు 2 సమానం. రోజు నిద్రలో మనం ఎలా ఉంటామో మృత్యువులో కూడా అలాగే ఉంటాం. సో ఏం చేయాలి? ఇప్పుడు రోజు ప్రాక్టీస్ చేయాలి, రోజు రిహార్సల్ వేయాలి. నాటకం స్టేజ్ మీద వేసే ముందు ఏం చేస్తారు? రిహార్సల్ వేస్తారా? అలాగే ఎప్పుడో మృత్యు ఒకసారి వస్తుంది కదా, అప్పుడు అది డైరెక్ట్గా నాటకం అన్నమాట. రోజు రిహార్సల్ ఏంటి? నిద్ర పోయి లేవాలి.
సో మన రోజు నిద్రలోకి ఏ గుణ స్వభావంతో, ఏ ఆలోచనతో, ఏ సంగతులతో, ఏ విషయాలతో, ఏ ప్రబలమైనటువంటి స్వభావంతో మనం లోపలికి వెళ్తున్నాం, మరలా దాంట్లో ఏ సంస్కారంతో, ఏ వాసనతో, ఏ విషయంతో బయటకు వస్తున్నాం అని గుర్తించే ప్రయత్నం చెయ్యి. ఇప్పుడు గుణాన్ని పట్టుకోగలవాలేదా? పట్టుకోవచ్చు. లోపలికి వెళ్ళేటప్పుడు నీకు తెలివి ఉంటుందిగా, సాధన చేస్తూ నిద్రలోకి వెళ్ళావు, మళ్ళా సాధన చేస్తూ నిద్రలోకి బయటకు రావు. అప్పుడు ఏమైపోయినప్పుడు అంతా నీ స్వాధీనతలో ఉంటుంది, దాని ఇష్టం వచ్చినట్టు అక్కడికి పోదు. కాబట్టి సాధన పూర్వకంగా నిద్రని మనం మార్చుకోవాలి. అంత లోతైనటువంటి అంశాన్ని అంత చిన్న విషయం. ఎందుకనిట తస్మాత్ మూఢయోనిషు, బాబు నేను పక్కన ఒకటి కూర్చున్నదినైనా ఏమవుతుంది, ఆ మృత్యు అనే వ్యాధుల నీ మీద పడంగానే, ఆ మృత్యు అనే పులి నీ మీద పడంగానే నువ్వు తప్పించుకోలేవుగా. ఎవరైనా మృత్యుని తప్పించుకున్నారన్నారా? లేదు కదా. మరి అప్పుడు ఏం చేద్దామండి? నువ్వు ఏ గుణంలో ఉన్నావో చూసుకోవు. నా తీతంలో ఉంటేనేమో ముక్తుడు అయిపోతావు. సత్వగుణంలో ఉన్నావనుకో అప్పుడు దైవీ సంపత్తి కలిగినటువంటి జన్మ వస్తుంది. మానవుడుగానే పుడతాడు, కానీ దైవీ లక్షణాలున్న మానవుడుగా పుడతాడు. అదే రజోగుణంతో పోయావు, అప్పుడు మానవ జన్మ వస్తుంది. కానీ అప్పుడేమవుతుందంటే స్వార్థపరత్వంతో కూడినటువంటి జీవన విధానం ఉన్నటువంటి మనుషుల మధ్యలో పుడతాడు. మరి రజోగుణం అంటే స్వార్థం కదా, త్యాగభావం ఉండదు కదా. దయా, కరుణ, త్యాగం ఇత్యాది లక్షణాలు ఉండవు కదా. అందువలన అలాంటి మనుషుల మధ్యలో మనం అందరూ ఇప్పుడు ఎలాంటి మన చుట్టుపక్కల మనుషులు చూస్తే ఎలా కనబడుతుంది? అందరూ స్వార్థపరత్వంతో కనబడుతున్నారు. దయా, కరుణ, ప్రేమ, త్యాగం ఇలాంటి లక్షణాలతో కనబడుతున్నారు. ఎందుకని? గుణభేదం. వీళ్ళంతా రజోగుణ ధర్మం. ఈ రజోగుణ ధర్మం మనుషుల మధ్యలో మనం ఎందుకు పుట్టామండి? గత జన్మలో శరీరం వదిలేసినప్పుడు రజోగుణ ధర్మంతో శరీరం వదిలేసావు. మరి పరిణామం రావాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అలాంటి గుణధర్మమే ఉన్న మనుషుల మధ్యలో నిన్ను పడేస్తే ఇప్పుడు వాళ్ళ ద్వారా నువ్వు అనుభవం పొందడంలా. కాబట్టి ఇప్పుడు ఎవరి వల్లనైనా నీకు నిజ జీవితంలో అనుభవం వచ్చిందండి, ఎవరిది తప్పు? వాడేమంటే అంటే ఎందుకని ఆ గుణం మనలో ఉంది కాబట్టి అలాంటి మనుషులతో వ్యవహరించవలసిన అగత్యం ఏర్పడింది. అలానే వాళ్ళని మోసం చేసేది. మోసం తమ్మగుణం. మోసం అనేది ఎటువంటిది? తమ్మగుణం. మరి వాడి చేత ఎందుకు మోసగించబడ్డావు అంటే వాడు ఉండాలా వద్దా? మోసగించబడేవాడు ఉండాలి ఎప్పుడు కూడా, ఉంటేనేగా జరిగేది. మోసగించబడడం కూడా తమ్మగుణమే. మోసం చేయడమే తమోగుణం కాదు, మోసగించబడడం కూడా తమోగుణమే. తామసిక శ్రద్ధ. ఎందుకని ఒక వస్తువు విలువ 10 రూపాయలు అనుకోమా, దాని విలువ 10 రూపాయలు నీకు తెలియదు. అప్పుడు ఏం చేస్తాడు వాడు? చూడగానే నిన్ను గ్రహిస్తాడు. నీకు దాని విలువ తెలుసా తెలీదా? ఇంతేనా కదా? వాడికి మనుషులు చూడగానే వాడికి అర్థమైపోతుంది వీడికి పరిజ్ఞానం ఉండి అడుగుతున్నాడా లేక అడుగుతున్నాడు. పరిజ్ఞానం లేకుండా అడుగుతున్నామని తెలియగానే ఏం చేస్తాడు? 40 రూపాయలు అడుగుతాడు. సర్లేండి 30 రూపాయలకి ఇవ్వండి. కుదరదమ్మా 35 చేసుకోకొని కొనేసి ఇంటికి వెళ్ళి పక్కింటి ఆ పొరుగింట మగ్గి ఈ పొరుగింట మగ్గి ఏమంటారు? నేను 10 రూపాయలకే కొన్నాను, 35 కొన్నావా వాడిని మోసం చేసి అయిపోయింది. తీవ్ర దుఃఖం వచ్చింది. ఎంతకి? 25 రూపాయలు. గొడవ అంతా ఎంత అయ్యా అంటే 25 రూపాయలు అంటే. కానీ ఈవిడలో బలంగా వాడు మోసం చేశాడనేటటువంటి భావన బలపడిందా లేదా? మోసపోయాను, నన్ను మోసం చేసేవాడు, నేను మోసపోయాను. దీంట్లో నుంచి ఒక లక్షణం పుడుతుంది. అదేమిటి? ఎవరిని చూసినా సందేహించే లక్షణం. అయిపోలేదు. కానీ జరిగిన దెబ్బ చాలా చిన్నది, అంతేనా కదా? సార్ నడుస్తూ పడ్డాడండి, నడుస్తూ పడ్డంత మాత్రం నడిచిన ప్రతిసారి పడతాడా? పడ్డగా. కానీ ఒకసారి పడ్డాను కాబట్టి ఎప్పుడైనా పడిపోతానేమో. అప్పుడు ఏమైపోయింది? సందేహం బలపడిపోయింది.
మనుషులందరినీ ఆత్మస్వరూపులుగా దైవస్వరూపులుగా చూడమంటుంది వేదాంత విజ్ఞానం. కానీ మరి సందేహిస్తూ ఉంటే నువ్వు ఈశ్వర స్వరూపులుగా ఆత్మస్వరూపులుగా భావించమంటే కుదురుతుందా? ఈ రెండు ఒకదానికి కుదురుతాయా? కుదరలేదా? ఎందుకని? అది తమోగుణం. కాబట్టి మనలందరూ తప్పక ప్రయత్నించి తమోగుణాన్ని వదిలిపెట్టుకోవాలి. ఆ తమోగుణం మూఢత్వం. రాక్షసుడు ఎవరిని నమ్మడు, ఆఖరికి దైవుని కూడా పెద్ద పెద్ద ప్రాణదైపు మీకు ఎలా కనిపిస్తుంది? తపస్సు, పెద్ద పెద్ద తపస్సులు చేస్తారు, యజ్ఞాలు యాగాలు హోమాలు చేస్తారు, దేవుడు ప్రత్యక్షం ఏమరం కావాలి, ఏమరం కావాలన్నా పెద్ద చాంతలందరూ. లేదంటే ఏమంటాడు, నేను ఎప్పటికీ పోకుండా ఉంటాడు. ఎప్పటికీ పోకుండా ఉంటాం కుదరదున్నా, ఎప్పుడో కూడా పోవాల్సింది. వచ్చి ధర్మానికి వ్యతిరేకంగా నీకు వరాలు ఇవ్వడం కుదరదు అంటారా లేదా? మనం కూడా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం కోరుతున్నాం? సృష్టి ధర్మానికి వ్యతిరేకమైనటువంటి కోరికలే కోరుతాం. ఎందుకని? అలా అయితేనే నవ్వుకో. ఏ గుణం? మరి దేవాలయంలోకి వెళ్ళి దేవుడి దగ్గర నాకు అవసరమైన వరాలు అవుతా, ఆ అవసరం ఏ గుణధర్మం కిందకు వస్తుందో తెలుసుకో. అడిగే ముందు, కోరే ముందు ఆ అవసరం ఏ గుణధర్మం కిందకు వస్తుంది? తమోగుణమా, రజోగుణమా, సత్వగుణమా? సరే, ఆయన వరమే ఇచ్చాడండి, ఆయన 3 ఇవ్వగలడు. ఈశ్వరుడు 3 ఇవ్వగలడు. తమోగుణానికి సంబంధించిన వరాన్ని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు నీలో తమోగుణం వృద్ధి చెందుతుంది. గుణధర్మమేగా, అంతకుమించి ఏముంది? కోరిక అంటే గుణమే కదా, అంతకుమించి లేదు. నిష్కామం అంటేనేమో గుణాతీతం, కామ్యం అంటే 3 గుణాలు. మనం కాశీలో చూడాలి, ఏమన్నాడు? 30 ఏళ్ళ నుంచి ఉపాసన చేస్తా, చేస్తా, ఇది చేస్తా, పోదే పోదే కళ్ళ ముందే కనబడి. ఎందుకని? రజోగుణ ధర్మంతో చేసేదా. అందువల్ల ఏమైంది? అక్కడ జరిగింది ఎంత విషయం, నువ్వు కింద అంత విషయం, దాన్ని ఎంత విషయం చేసాడైనా గోమ్మడికాయ చేసేది. అంతేనా కదా? ఎవరికి బరువైంది? ఇంతకి ఆయనకే బరువైంది, మనకే బరువైంది. మనం దాన్ని పాఠం నేర్చుకున్నాం. ఓ, అయినా సాధన చేసినా కూడా మనం గుణాన్ని కనుక వదిలిపెట్టకపోతే ఏం ప్రయోజనం? 30 ఏళ్ళు ఉపాసన టైమా అంతా వృత్తం. అదే ఆ గుణాన్ని జయించాడండి, ఈ పాటికి ఎప్పుడో తరించుకు. అంతే కదా? కాబట్టి ఆ గుణాలకు సంబంధించిన మూఢత్వం పనిచేస్తుంటారు. ఆయన మన బుద్ధిని ఆ 3 గుణాలు ఆశ్రయించుంటున్నాయి. బుద్ధి కర్మానుసారి. కర్మ అంటే 3 గుణాలు. కర్మ అంటే ఏంటి? 3 గుణాలు. ఎనీ యాక్షన్. కర్మ అంటే యాక్షన్. మనసు కదలాలా వద్దా? అది కర్మే. మనసు కదిలితే కర్మే. ప్రాణం కదలాలా వద్దా? కదలలే. కదలబుద్ధి ఎక్కడ ఉన్నావు? అది కూడా కర్మే. ప్రాణం కదిలినా కర్మే, మనసు కదిలినా కర్మే. 3 గుణాలు లేకపోతే అదే గుణాతీతంగా ఉన్నావు, అప్పుడు కూడా ప్రాణ మనసులు ఉన్నాయి, అది చైతన్య స్థితిలో. అప్పుడు అది ఎలా ఉన్నాయి? చైతన్య స్థితిలో ఉన్నాయి. అప్పుడు చైతన్య స్థితిలో ఉన్నప్పుడు వాటి వల్ల నీకు ప్రమాదం లేదుగా. మీ ఇంట్లో కరెంట్ ఉండాలా వద్దా? నీకు షాక్ కొట్టకూడదు. కరెంట్ ఉండాలి కానీ నీకు షాక్ కొట్టకూడదు. నీలో 3 గుణాలు ఉండాలా వద్దా? ఉండాలి కానీ నీకు షాక్ కొట్టకూడదు. అదేంట ప్రాణ మనసు ఉండాలా వద్దా? ఉండాలి కానీ నీకు షాక్ కొట్టకూడదు. ప్రతిదీ అంతే. ఇంట్లో నిప్పు ఉండాలా వద్దా? ఉండాలి. ఎట్లుండాలి? అవసరమైన ప్రాణం చేస్తే రావాలి, తీసేస్తే పోవాలి. అట్లా పనిచేయాలి నీకు ప్రాణ మనస్సు. ఆన్ చేస్తే ఆనాలి, తీసేస్తే పోవాలి. అట్లా నువ్వు ప్రాణ మనస్సుల్ని కనుక స్వాధీనపరుచుకుంటే, అట్లా నువ్వు 3 గుణాలను కనుక స్వాధీనపరుచుకుంటే, అట్లా నువ్వు చైతన్యాన్ని స్వాధీనపరుచుకుంటే నువ్వు విజ్ఞానమయుడవు. మూఢుడుగా జీవిస్తున్నా మనం ఏ లక్ష్యాన్ని చేరుకోవాలి? మొట్టమొదట విజ్ఞానమయుడని అంటే లక్ష్యాన్ని చేరుకోవాలి. ఎవరు విజ్ఞానమయుడు? ఎవరికైతే ప్రాణము మనస్సు స్వాధీనమైనయో, ఎవరికైతే 3 గుణాలు స్వాధీనమైనయో, ఎవరికైతే చైతన్యం స్వాధీనమయ్యో అతడే జ్ఞానమయుడు. వాడికి ముక్తి సాధ్యం. మనందరం ఇప్పుడు వివేక చూడమని దేనికోసం చదువుతున్నాం?
విజ్ఞానం కోసం, ముక్తి కోసం. విజ్ఞానం దేనికోసం? ముక్తి కోసం. అంతేనా? బంధ కోసం, బంధరాహిత్యం కోసం. అంతే కదా. ఎవరైనా విజ్ఞానం దేనికోసం సంపాదించాలి? బంధరాహిత్యం. పూర్వం ఉన్నటువంటి జీవితం కంటే ఇప్పుడు మెరుగైన జీవితం. బంధరాహిత్యం అంటే అర్థం ఏంటి? మెరుగైన జీవితం. మెరుగైన జీవనం రావాలి జ్ఞానం వల్ల ఎప్పుడు కూడా. అంతేగాని తరుగైన జీవితం రావు. ఏదైనా ఒకటి మనకు తెలియలేదు, ఇప్పుడు తెలిసిందండి. తెలిసిన తర్వాత నీకేమిటయ్యా ప్రయోజనం అన్నాడు. ఏమిటి ప్రయోజనం? మెరుగైన జీవితం వస్తుంది. ఏమిటి మెరుగైన జీవితం? అంతకుముందు ప్రాణ మనస్సులు నా స్వాధీనంలో లేవు, ఇప్పుడు నా స్వాధీనంలో. అంతకుముందు 3 గుణాలు నా స్వాధీనంలో లేవు, ఇప్పుడు 3 గుణాలు నా స్వాధీనం. అంతకుముందు చైతన్యం నా స్వాధీనంలో లేదు, ఇప్పుడు చైతన్యం నా స్వాధీనంలో ఉంది. మెరుగైన జీవనం వస్తున్నారు కదా చేస్తుంది కదా. ఎందుకని? మనసు కాబట్టి నీ చేతిలో బొమ్మ, ఇస్తే ఆడే బొమ్మ సులభమైపోలే. అట్లా జీవించమని ఆ శ్లోకం. ఇప్పుడు తర్వాత వాళ్ళది చదివిన రెండు వేరు వేరే. వదంతు శాస్త్రాన్ని యజంతు దేవా. అది కూడా 2 మొక్కలు. కుర్వంతు కర్మాణి భజంతు దేవత. చుట్టుగా చెప్పేశాడు. 4 పనులు చేస్తామట. ఏమిటది? మొదటిది ఏంటి? వదంతు శాస్త్రాన్ని. ఆ శాస్త్రం చదువుతావు, ఈ శాస్త్రం చదువుతావు, ఈ శాస్త్రం వింటాను, ఆ శాస్త్రం వింటాను. వరలక్ష్మి వ్రతం చేశాను, వినాయక చవితి వ్రతం చేశాను, అది చేశాను, ఇది చేశాను, ఆకలి చేశాను, ఈ దక్షిణావర్తం చేశాను. లేకపోతే ఆపో కార్తీక పురాణం చదివాను, మాఘ పురాణం చదివాను, గరుడ పురాణం చదివాను, మార్కండేయ పురాణం చదివాను. ఇలా శాస్త్రాలు. ఇదంతా ఏంటి? మొదటి లెక్కలోకి వచ్చేసాడు. వదంతు శాస్త్రాన్ని. ఇంకేమి? భగవద్గీత చదివాను, వివేక చూడమని చదివాను, అష్టావకర గీత చదివాను, వేదాంత పంచ చదివాను. ఓ ఎన్నన్నా చదువుకోయా. ఈ లైబ్రరీ అంతా చదివేశాను. అదంతా దేని కిందకు వచ్చింది? మొదటి మొక్క. వదంతు శాస్త్రాన్ని. చదవడమే కాదండి, ఆపకుండా పాఠాలు చెప్తా నేను. అవన్నీ బోధించగలను. పండితుడిని నేను. అని చదివితే మీరు నాలో పాండిత్యం వస్తున్నా రాదా? కదా. అప్పుడు వదంతు. వదంతు అంటే మాట్లాడతాను, పాఠం చెప్తాను, బోధిస్తాను. పఠనము పాఠనము 2 పనులు మన జీవితంలో ఏంటి? పఠనము పాఠనము. పఠనం అంటే చదువుకోవడం, పాఠనం అంటే బోధించడం. అర్థమైందా? ఆ రెండింటినీ కలిపి ఎందులో పెట్టేటప్పుడు వదంతు శాస్త్రాన్ని. ఆ మొత్తం కలిపితే ఇప్పుడు టీవీలో బోర్డు మంది ప్రవచనాలు చెప్తున్నారా లేదా? అదంతా దేని కిందకు వచ్చేస్తుంది? వదంతు శాస్త్రాన్ని. చూడండి, వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్తారు? కాంత పురాణంలో అని మొదలెట్టారు, వరాహ పురాణంలో, ఏంటంటే శివపురాణంలో. ఏదో ఒక ఆధారాన్ని స్వీకరించి ఆ ఆధారం లేదు. భగవద్గీతలో అది కూడా ఒక ఆధారం లేదు. ఫలానా కేనోపనిషత్తులో, ఫలానా కఠోపనిషత్తులో, ఫలానా ముక్తికోపనిషత్తులో, ఏదో ఉపనిషత్తులు, అవి కూడా శాస్త్రాలు. ఫలానా బ్రహ్మసూత్రాలలో, బ్రహ్మసూత్రాలు కూడా పడవే కదా. కాబట్టి నువ్వు ఎందులోని దాన్ని చెప్పబోయా? ఏ ప్రమాణంతో అయినా సరే, నువ్వు శాస్త్ర ప్రమాణంతో నువ్వు మాట్లాడేదంతా ఏంటయ్యా? వదంతు శాస్త్రాన్ని. ఒక ముక్క. 2 మెట్టిగా యజంతు దేవాని. వెంటనే ఏమడిగాడు? ఏమయ్యా శాస్త్రాలేనా? ఏమైనా భక్తి పూజ అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నాయా? యజంతు దేవా. 2 మెట్టు ఎక్కాడు. అవన్నీ చదివితే ఏం తెలిసింది? నిత్యాగ్నిహోత్రం చేయాలి, నిత్య హోమం చేయాలి, నిత్యం యజ్ఞం చేయాలి, నిత్యం అభిషేకం చేయాలి, నిత్యం దేవదార్శన చేయాలి, నిత్యం అన్నదానం చేయాలి. ఇలా నీ చేత సత్కర్మ, సదాచరణ,
ఉంటుందా ఉండదా మరి అదంతా ఏంటి? అబ్బో మా ఇంట్లో రండి, లక్ష్మీ గణపతి హోమం, కుబేర హోమం, ఆయుష హోమం, ఎక్కడ చూసినా వాళ్ళందరూ ఇళ్ళలో ఏంటంటే ఇదే వరుస, లైన్ లైన్. అవునా? అంతమంది దేవతలు నీకు దర్శనం ఇచ్చినట్టుగా ఒప్పుకోలేవు. ఇచ్చారా? ఎందుకని? మొదటి 3 ఉండాలి. జరగాలంటే మొదటి శ్లోకం ఇంతగా శ్లోకం ఏం చెప్పాడు? ఇవన్నీ జరగాలంటే మనస్సులు నీ స్వాధీనంలో ఉండాలి, గుణాలు నీ స్వాధీనంలో ఉండాలి, చైతన్యం నీ స్వాధీనంలో ఉండాలి. ఈ 3 ఉంటే అప్పుడు ఇవన్నీ ధరిస్తాయి. ఇప్పుడు ఈ 3 లేవు మన దగ్గర, కానీ ఏం చేస్తున్నాం? మహాసుదర్శన యాగం మా ఇంట్లో రండి బాబు, ఉదయం మొదలు పెడితే రాత్రి దాకా చేస్తాం. ఓకే, మరి కనపడ్డా? మనం కూడా ప్రతిష్టలో ఎన్ని హోమాలు చేశారు? కొట్టు చేసిన వాళ్ళు వాళ్ళ చేయకుండా 16 రకాల హోమాలు చేస్తూనే ఉన్నారు. మరి ఈ హోమం చేసిన వాళ్ళందరికీ దైవ దర్శనం అయిందా? అవలేదా? దేవా అంతవరకే జరిగింది. రెండో మెట్టు అంటే ఇది కూడా ఒక సాధనే. సాధనేనా కాదా? ఇప్పుడు ఇది సాధనే. తర్వాత సాధన ఏంటి? 4వ సాధన, 3వ సాధన కుర్వంతు కర్మాణి. మా గురువు గారికి శాస్త్ర ఘటాభిషేకం నిజం చూసారా? ఏం చేశారండి? సహస్ర ఘటాభిషేకం అండి బాబు, మాటలు కాదు. 1600 గడవలు నీళ్ళు పోయాలి సహస్ర ఘటాభిషేకం అంటే. 1600 1600 పోస్తే కానీ సహస్ర ఘటాభిషేకం అవ్వదు. మరి విశేషమేనా కదా? ఏకాదశ రుద్రాభిషేకం కూడా చేశామండి, 11 సార్లు చదువు. ఓహో, ఇంకేం చేశారండి? 100 మూరల మాలలు తెచ్చి మరి అవునా కాదు? ఇంకేం చేశారు? 1000 పాదుకలు తెచ్చి పాదుకా పూజ చేశామండి. ఇదంతా ఏంటి? కుర్వంతు కర్మాణి. అదేనా? ఇవే కాదు, మా అబ్బాయిని బాగా పెంచి పెద్ద చేశాను, అది కూడా కర్మే. అంటే మా ఆయన నేను సరిగ్గా చూసుకున్నాను. కర్మాణి అంటే బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం, ఏ ఆశ్రమమైనా సరే కర్మ అనేది లేకుండా ఆశ్రమ ధర్మం లేదు. బ్రహ్మచర్యమైనా ఆయన పొట్ట ఆయన పోసుకోవాలిగా, వాడు అన్నవాడు తినాలిగా. వాడు అన్నవాడు ఎవరన్నా వండితేనో వాడు వండుకునో ఎలా కూడా సంపాదించిన వాడు అన్నవాడు తినాలా వద్దా? ఏ ఆశ్రమం అయినా సరే. సన్యాసాశ్రమం అండి, అన్నం తినడా? ఎక్కడగా? అది కర్మేపన అయినా బాబు. ఎవరో వండి పెట్టచ్చు, లేదా ఆయన వండుకోవచ్చు, ఎలా అయినా సహస్తం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ అది ఎటువంటిదని? కుర్వంతు కర్మాణి. ఇంతకీ తెల్ల బట్టలు కట్టుకోవాలంటావా, ఎర్ర బట్టలు కట్టుకోవాలంటావా? కుర్వంతు కర్మాణి. అండి జైన్ల మధ్య తరగా ఉంది, శ్వేతాంబర్ జైన్, దిగంబర్ జైన్. వాళ్ళు ఏమంటారు? వీళ్ళే అంటారు వస్త్రం తీసిపడి శరీరమే వస్త్రం. అరే అది కూడా కర్మేడమే. శరీరాన్ని వస్త్రంగా భావించడం కూడా కర్మే. భావన చేసావా లేదా? చేయడం అంటే కర్మరాలైనా ఏమంటే ఆలోచన చేయాలా వద్దా? అది కూడా చేయడమే కర్మరాలైనా. అది కూడా అర్థమైందా? ఇవాళ తెల్ల చీర కట్టుకోవాలా, నల్ల చీర కట్టుకోవాలా? ఆలోచన చేయలేదన్నమాట మాట. ఆ కర్మేలైనా కుర్వంతు కర్మాణి. ఈ శరీరంతో, ఈ ప్రాణంతో, ఈ మనస్సుతో, ఈ బుద్ధితో, ఈ అహంకారంతో ఏదైనా ఏం చేసినా 5 చేయాల్సిందే. ఈ 5 తప్ప ఇంకా దేనన్నా తెచ్చుకోవచ్చు చేయడానికి లేదుగా. ఏం చేసినా దేంతో చేయాలి? అంటే శరీరం, లేకపోతే ప్రాణం, లేకపోతే మనస్సు, లేకపోతే బుద్ధి, లేకపోతే అహంకారం. ఈ 5 ఎవరు చేసినా కూడా మరి ఈ 5 ఏది చేసినా ఏ విభాగం కింద వచ్చేస్తుంది? కుర్వంతు కర్మాణి. సింపుల్. అది ఏమంటే ధ్యానం చేశానంటే అది కూడా కర్మేనా? మీరు వాడు ఏం చేశారు? 3 గంటలు ధ్యానం చేశారు. చేసావా చేయలేదా? కుర్వంతు కర్మాణి. అంతే. ఎంత కష్టమో తెలుసా? స్కందాశ్రమం పరిగెట్టుకుంటే వెళ్ళొచ్చావు. వెళ్ళొచ్చావా? వెళ్ళొచ్చా. చేసావా చేయలేదా? అయిపోయింది. కుర్వంతు కర్మాణి.
5 కిలోమీటర్లు నడిచానండి ఆగకుండా, ఎండలో అవి కూడా కాళ్ళు కాలిపోయినాయి తెలుసా. నడిచావా నడవలేదు? నడిచాను. చేసావా చేయలేదు? కుర్వంతు కర్మాణి. ఇక్కడ ఏదైనా గుర్తుపెడు, చేశానన్న ప్రతిదీ దేని కిందకు వచ్చేస్తుంది. పుట్టాను దేని కిందకు వస్తుంది? కుర్వంతు కర్మాణి. పోయాను కుర్వంతు కర్మాణి. ఎన్నిసార్లు పోయానండి బాబు? 3 సార్లు పోయాను. వాయు ఒకసారి పోతున్నాను. చాలాసార్లు పుట్టావు, చాలాసార్లు పోయావు. ఆ పుట్టడం కర్మేనా నాయన, ఇవి పోవడం కూడా కర్మేనా. ఈ 2 కర్మ చక్రంలో జరిగేటటువంటి పరిణామం. ఏమంటే బాల్యంలో నువ్వు అన్ని పనులు చేసావో తెలియదా? ఎదురా కుర్వంతు కర్మాణి. ఎవరన్నా అన్ని పనులు చేసావో తెలియదా? చేశానండి బాబు. కాలేజీకి వెళ్ళాను, చదువుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నా, వాళ్ళని పెంచి పెద్ద చేశాను, సంసార భారం అంతా మోసాను. అదంతా మరి ఏమన్నా కౌమారంలోనే చేసేది మనం ఆ పని. మరి అది చేసావా? ఎంత చేసావో తెలియదా? చేశానండి. కుర్వంతు కర్మాణి. చూడండి, అసలు ఈ కుర్వంతు కర్మాణి కిందకి రానటువంటిది అంటూ అసలు లేదు. జనన నుంచి మరణం మధ్యలో సమస్తం, ఆఖరికి జనన మరణాలతో సహా అన్ని చేయాల్సిందేగా. మరి పుట్టాలంటే పుట్టాలిగా, పుట్టడం పనే కదా, పోవడం కూడా పనేరా బాబు. కానీ కానిదంటే ఇంకోటి లేనే లేదు అందులో. కాబట్టి అంతా కుర్వంతు కర్మాణి. ఈ జగత్ అంతా కూడా కర్మవశం. భూమి తిరగాల అవుతా, తిరగాల, తిరగడం పనే కదా. కుర్వంతు కర్మాణి. చూసుకోండి, మనకే కాదు వాటికి కూడా అంతే. అదైనా పంచభూతాలు కదలాలా అవుతా, తిరగాలి. వాయు అటు తిరగాలి. వాటి వాటి లక్షణాలు, వాటి వాటి ధర్మాలు అవి పని చేయాలవుతా. నిప్పు కాల్చాలా అవుతా, కాల్చాలి. నీరు చల్లగా ఉండాలా అవుతా, కర్మేనా కాదా? అవి కూడా కర్మ చక్రంలోనే ఉన్నాయి. కుర్వంతు కర్మాణి. స్థాయి భేదం, మనం ఇష్టి అది సమిష్టి. కాబట్టి ఈ పదం ఎంత విశాలమైంది. ఇష్టం ఎంత దూరమైనా దీన్ని సాగదీయచ్చు. ఈ జన్మ కాదు, ఇంకా వచ్చే 1000 జన్మలు కూడా కుర్వంతు కర్మాణి. కానీ మనం ఎంతకి మొదటి దాకా చెప్పుకున్నాం, ప్రాణ మనస్సులు స్వాధీనం చేసుకోవాలి, గుణాలు స్వాధీనం చేసుకోవాలి, చైతన్యాన్ని. దేనికోసం? ముక్తి కోసం. దేనికోసం? విజ్ఞానం కోసం. దీనికి విజ్ఞానం ముక్తి కోసం. వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేంటంటే అక్కడ దేని వేడ మీద గుర్తుపెట్టుకోవాలి. మొదలు ఏం చేయాలి? ప్రాణ మనస్సులను స్వాధీనం. తర్వాత ఏం చేయాలి? గుణాలు స్వాధీనం. తర్వాత ఏం చేయాలి? చైతన్యాన్ని స్వాధీనం. అప్పుడేమొస్తుంది? విజ్ఞానం. అప్పుడేం చేయాలి? ముక్తి. విజ్ఞానంతో ముక్తిని ట్రై చేయాలి. ఈ 5 లక్షణాలు అదేంటంటే ఈ చివరికి ముక్తి అనమాట. సో ఈ 5 లక్షణాలు అని చూసేటప్పుడు మళ్ళా ఇప్పుడు మనకు 5 విషయాలు చెప్తాం. ఏమిటవి? వదంతు శాస్త్రాణి, కుర్వంతు కర్మాణి, భజంతు దేవతా. అఖండ భజన తెలుసా? రేపు 13, 14 అఖండ భజన అంటే ఏమిటండి? 24 గంటలు. ఇవాళ 8కి మొదలు పెడితే మళ్ళా రేపు ఈ సమయం వరకు కూడా కంటిన్యూ చేయాలి నామస్మరణ భజన. ఏకాహం అంటారు. ఒక రోజంతా చేస్తే ఏకాహం, 7 రోజులు చేస్తే సప్తాహం, 10 రోజులు చేస్తే దశాహం. మరి ఇట్లా నామస్మరణ ఆపకుండా చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా భారతదేశంలో భజన మండలని ఈ పేరు మీదే ఉన్నాయి. ఓ 10 మంది ఉంటారు. ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి తర్వాత చెప్తూనే ఉంటారు. ఆ హార్మోనియం వాయించేవాడు వాయిస్తూనే ఉంటాడు. ఆ పక్క వాయించేవాడు ఉంటాడు, వాడు కూడా వాయిస్తున్నాడు. ఈ వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, ఈ పాడేవాళ్ళు మైక్ మార్చుకుంటూ ఉంటారు. 10 మంది ఉంటారు. 10+2 అనమాట టీమ్ అని. ఈ 10 మెంబర్స్ తిరుగుతారు. చూడండి, ఇదే భజన అయినా సరే, మీకు షిరిడి సాయిబాబా భజన అన్నారు అనుకుంటా, శ్రీ సాయిరామ్, శ్రీ సాయిరామ్, శ్రీ సాయిరామ్, శ్రీ సాయిరామ్ అంటూ చేస్తూనే ఉంటాడు అంతే. అదే శ్రీరామచంద్రుని యొక్క భజన, శ్రీరామనామం వచ్చింది, అప్పుడు కూడా అక్కడ భజన చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు? శ్రీరామ రామ రామే 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 మనోహర సహస్రనామ. అలా ఏం చెప్తే అది అలా భజన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు? అందరి చేత
హరే రామ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే హరే. విదేశీయుల చేత కూడా రోడ్డు మీద గంతులేస్తూ తనను తాను మర్చిపోయి భజనలో ఉన్న గొప్ప విషయం ఏం తదాత్మ్యత పొందుతాడు ఆ నామంతో, ఆ నామితో. అలా చైతన్య మహాప్రభు అలా పొందేడు, మనల్ని కూడా అలా పొందమన్నారు. ప్రతి ఆ 4 మార్గాలలో తరించిన వాడు ఉన్నారు, వాడి సంగతి కూడా చెప్తారు. ఆ 4 మార్గాలు, ఈ 4 ఏంటంటే మార్గాలే కానీ లక్ష్యం కాదు, గుర్తుపెట్టుకోండి. 4 మార్గాల గురించి చెప్తున్నాడు మనకి. ఈ జ్ఞానం పొందడానికి 4 మార్గాలు ఉన్నాయి. మొదటిది ఏంటి? వదంతు శాస్త్రాన్ని. రెండవది ఏంటి? జయంతు దేవా. మూడవది కుర్వంతు కర్మాణి. నాలుగవది దేవా. వేరు వేరు. ఇంతకీ అనాథలకు అన్నం పెట్టాలంటా ఉందట. దేనికి వచ్చేస్తున్నా కుర్వంతు కర్మాణి. ఇంకా తిరుపతి లడ్డూలు అందరికి పంచి పెట్టాలంటా ఉందట. కుర్వంతు కర్మాణి. తిరుమలలో కళ్యాణం చేయించుకోవాలి. యజంతు దేవా. అదేనా మేము ఇంటి దగ్గర నుంచి గోవిందనామస్మరణతో తిరుమల దర్శనానికి వెళ్ళి వచ్చాం తెలుసా? దేని కిందకు వచ్చింది? భజంతు దేవత. అదేనండి. చాలా మంది ఏం చేస్తారు? నడిచొస్తామండి అంటారు. నడిచొస్తామంటే ఎక్కడ మొదలు పెట్టాలి? ఇంటి దగ్గర మొదలు పెట్టాలి. ఇంటి దగ్గర గోవిందనామస్మరణ చేస్తూ నడుస్తూ దర్శనం చేసుకుని మళ్ళీ ఇంటికి చేరి సమారాధన చేసేదాకా గోవిందనామస్మరణ ఆపకుండా చేయాలి. మరి అప్పుడు ఏమైపోయింది? దేవత మార్గమేనా కాదా? ఎస్. ఈ 4 మార్గాలకి పేరు ఏమని పేరంటే సదాచారం అండి. సదాచారం అంటే అర్థం ఏంటి? సదాచారం పాటించాలండి అంటుంటారు. ఏమిటి సదాచారం అంటే ఈ 4 కలిపితే సదాచారం ఉంటుంది. ఏమిటవి? వదంతు శాస్త్రాన్ని, దేవా, కుర్వంతు కర్మాణి, భజంతు దేవత. భజంతు దేవత. ఏమిటి దేవాన్? దేవత తేడా 2 సార్లు వాడాడు చూడండి. భజంతు దేవతా, యజంతు దేవా. అంటే మూల మంత్రాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యజంతు దేవాన్. మన మీరు హోమాల్లో మూల మంత్ర హవనం, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి, ఓం నమ శివాయ పంచాక్షరి, అలాగే అమ్మవారికి షోడశాక్షరి, ఇలా మూల మంత్రాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా హోమం హవనం చేయడానికి ఉపయోగపడతాయి. వాళ్ళందరికీ ఏం చేయాలి? జంతు దేవా. హోమం ద్వారా వాళ్ళని ఆశ్రయించాలి. అలా మూల మంత్రాలు లేని దేవతలు ఉండొచ్చు కదా, ఉంటారు. వాళ్ళని ఏం చేయాలి? భజంతు దేవత. అది తేడా అన్నమాట. 33 కోట్ల దేవతలు కదా మనకి. కొంతమంది దేవతలకు ఎలా ఉంటాయి? మూల మంత్రాలు ఉంటాయి. ఉపాసించడానికి మూల మంత్రాలు ఉంటాయి అన్నమాట. ఓ నమో భగవతే రుద్రాయ మూలమంత్రం. ఇట్లా మూల మంత్రాలు ఉన్నవి ఉంటాయి అన్నమాట. వాళ్ళందరినీ ఏం చేయాలి? ఎట్లా ఆశ్రయించాలి? ఏ జంతు దేవా రుద్రాయ ధన్వా, ఓం నమో భగవతే రుద్రాయ రుద్రాయ ధన్వా, ఓం నమో నారాయణాయ కృష్ణవే ధన్వా. ఇలా హోమం చేస్తూ ఉంటాడు. మనం చూసారు కదా, ఇలా చేస్తూ ఉంటాడు అన్నమాట. అలాగే అష్టదిక్పాలకు వాళ్ళకి మూల మంత్రం ఉంటుంది. ఇంద్రాయదన్నమ్మా, యమాయదన్నమ్మా, వరుణాయదన్నమ్మా. ఇదే చేయించారు కదా అష్టదిక్పాలకు హోమం చేయించారు. దిక్పాలక హోమం వాళ్ళకు కూడా మూల మంత్రం. ఇలా మూల మంత్రాలు ఉన్న వాళ్ళందరినీ యజంతు దేవా, అగ్ని ద్వారా ఆ దేవతలను, ఆ దైవీ చైతన్యాన్ని హవిస్సులు అర్పించడం ద్వారా ఆశ. అది కూడా సదాచారంలో భాగం. కుర్వంతు కర్మాణి. రోజు అన్నం వండుతున్నాం, అది కూడా ఒక యజ్ఞమే. వైశ్వదేవ యజ్ఞం అంటారు దాన్ని. అన్నం వండటం అంటే ఏదో దాన్ని ఏదో సామాన్యంగా స్వీకరిస్తున్నావు కానీ వేదం దాన్ని ఏం చెప్పింది? రోజు నువ్వు యజ్ఞం చేసిన ఖాతా వేసేసింది. ఎప్పుడు? వైశ్వదేవ యజ్ఞం. ఎందుకనిట? నువ్వు 5 కోసం వండుతున్నావు. నీ కోసం ఒకటి. అన్నవారి కోసం వండుతున్నావు, నీ కోసం, నీ వైశ్వానరుడు, నీ ఆకలిని సంతృప్తిపరచడానికి అన్నం వండుతున్నావు.
ఉంటున్నావు లేదా? అదొకటి. 2 నీ కుటుంబం. రెండోది ఎవరి కోసం ఉంటున్నావు? కుటుంబం కోసం ఉంటున్నావు. 3 నువ్వు ఉపాసించే దేవతల కోసం ఉంటున్నావు, నైవేద్యంగా ఉంటున్నావు. అదేగా వండితేగా నైవేద్యం పెట్టావు, పక్కింటి తెచ్చి పెట్టావు కదా. కాబట్టి ఎవరి కోసం పెడుతున్నావు? దేవతల కోసం. ఎవరి కోసం అంటే 5 ఆన్సర్లు ఎత్తున్నారు. వంట ఎవరి కోసం చేయాలి? నువ్వు 5 కోసం చేయాలి. 1 ఎవరు? నా కోసం. 2 ఎవరు? 3 4 అతిథి. ప్రతిరోజు అతిథి. అతిథి కోసం అనుకుంటున్నాను. 5 ఎవరు? భూతము. సర్వభూత హితే రతా. నువ్వు తినే అన్నం తినే భూతాలు బయట ఉంటాయి. కుక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, పందులు కావచ్చు, ఆవులు కావచ్చు, జీవాలు, ఏ జీవాలు కావచ్చు, చేమలు కావచ్చు. నీవు తినే మిగిలిపోయిన ఆహారం అంతా వాటికి. నువ్వు వండావమ్మా, ఓ బిడికడి మిగిలిపోయింది, ఏం చేస్తున్నావు? డ్రైన్లో పడేయకూడదు. అర్థమైనా? ఇప్పుడు అన్నీ తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు? చెత్త బుట్టలో పడేస్తున్నావు. అవునా కదా? ప్రయోజనం ఉందా? యజ్ఞ భావన లేదు ఇప్పుడు, ప్రసాద భావన లేదు ఇప్పుడు. ఉందా? ఈ శ్రీవారిని భోజనానికి పిలుస్తున్నావా, ప్రసాదానికి పిలుస్తున్నావా? అయిపోయింది. భోజనానికి పిలిచామంటే గోవింద నారాయణ శరీర భావన. అర్థమైందా? ఏమని పిలవాలి? రండి స్వామి ప్రసాదం స్వీకరించదు అని. రండి స్వామి ప్రసాదం స్వీకరిద్దామనే ముందు అంత పొలైట్ గా ఉండద్దు, మనం ఎంత గౌరవంతో ఉండద్దు. ఇప్పటికే 2 టేబుల్ వేసాను, అన్ని తినేసే పెట్టుకుని. ఇప్పుడు ఏమైపోయినప్పుడు గుణధర్మం మారిపోదా? ఎందుకు ఈ మాటలను ఎందుకు చెప్తున్నామంటే, నువ్వు ఈ సదాచారంగా ఇవి చెయ్యాలి. అప్పుడు ఈ 4 సత్వగుణం బలపడేట్టుగా చేస్తే సదాచారం. అదే రజోగుణం బలపడేటు చేస్తే, తమోగుణం బలపడేటు చేస్తే దురాచారం. ఈ 4 అర్థమైందా? ఇప్పుడు రావణాసురుడు ఏం చేశాడు? చండీ హోమం చేశాడు. దేనికోసం? రాముడు చంపాల. రాముడు ఏమైనా చేశాడా? ఏం చేయలేదు. ఆయన చేశాడు ఆదిత్య హృదయం. అది కూడా యజ్ఞమే, కానీ అది ద్రవ్య యజ్ఞం కాదు. చండీ హోమం ఏమో ద్రవ్య యజ్ఞం. అర్థమైనా? అది భగ్నం అయిపోయింది. కానీ రాముడు చేసిన యజ్ఞం మానసిక యజ్ఞం. అది ఆదిత్య హృదయాన్ని ఉపాసించాడు. అదేంటది అంటే భజంతి దేవా. అది కూడా యజ్ఞమే. భజననే తక్కువ అనుకోకూడదండి. భజన కూడా యజ్ఞంతో సమానమైనది. అందుకే భగవాన్ సత్సాయి అంతర్గత నామస్మరణ యజ్ఞం. అది కూడా యజ్ఞమేదని ఆయన చేసే కొద్దీ నీకు తెలియకుండా నిన్ను అది మార్చేస్తూ నిరంతరాయంగా నోటితో భగవన్ నామస్మరణ అంటూ ఉండు. గతే చలో గతే చలో. ఏ పని చేస్తున్నావు కూడా నామస్మరణ నామస్మరణ నామస్మరణ. ఏమైపోయావు? దృష్టి నామస్మరణ మీద ఉంటుంది, కానీ ఇది చేసే పని మీద ఉండదు. పని చెడిపోదండి. కాబట్టి 4 సదాచారాన్ని పాటిస్తున్నానని అంటున్నారు కదా లోకంలో అందరూ. పాటిస్తున్నారా లేదా? మన జీవితం మొత్తం మీద ఏం చేసినా ఈ 4 గంటలకు వచ్చేసినా రాలేదు. ఏమంటున్నాడు? కానీ వీటి వలన ముక్తి రాదు. బాబు చివరికి పెట్టారు. ఈ 4 వలన ముక్తి రాదు. ఎందుకని? విజ్ఞానం రాదు కాబట్టి. విజ్ఞానం ఉంటేనే ముక్తి వస్తుంది. మొదట ఇంతకుముందు శ్లోకంలో చెప్పాడు, విజ్ఞానం ఉంటేనే ముక్తి వస్తుంది. మూఢత్వం వదిలేస్తేనే విజ్ఞానం వస్తుంది. అంతేనా కదా? మూఢత్వం విజ్ఞానం 2 ఒకటోటే ఉండవు. వెలుగు చీకటి 2 ఒకటోటే ఉంటాయా? ఉండవు. మూఢత్వం అనేది చీకటి, విజ్ఞానం అనేది వెలుగు. అర్థమేనండి? మూఢత్వం తప్పుకుంటుంది, విజ్ఞానం వస్తుంది. ఎంతసేపట్లో? రెప్పపాటులో. సూర్యోదయం ఎంతసేపట్లో వస్తుంది? రెప్పపాటులోనే వస్తుంది. చీకటి ఎప్పుడు పోయింది? సూర్యోదయం ఎప్పుడైతే అప్పుడు. సూర్యోదయం ఎప్పుడైంది? చీకటి పోతే అప్పుడు అన్నాం అనుకో. అదే 2 ఒకసారే జరిగినాయిరా బాబు. ఏనా కాదా? అలాగే నీకు తాళం ఇటు తిప్పితే తాళం పడిపోతుంది, ఇటు తిప్పితే తాళం తెలుసుకుంది. ఎంతసేపట్లో తెలుస్తుంది? నైపుణ్యం తగ్గించి ఏముందమ్మా? అంతేనా కాదా? అదే ఒక చిన్న పిల్లవాడికి ఇచ్చాడు. ఏం చేశాడు? వాడికి రాదు, నైపుణ్యం లేదు. ఏం చేశాడు? పైగా అది రావడం లేదని నేలకేసాడు. అంతేనా కాదా? అప్పుడు నువ్వేం చేసావు? అట్లా కాదు నాన్న అని
ఆ ఒడుపు టెక్నిక్ తల్లి ఏం చేస్తుంది పక్కన కూర్చోబెట్టి ఒకసారి చూపెట్టింది వెంటనే వాడికి క్లాస్ అయిందా లేదా ఈసారి వాడు ఏం చేశాడు నరకేసుకోట్లా తక్కువ నిప్పేసాడు అంతే ఇప్పుడు వాడికి ఆ విజ్ఞానం అనే స్ఫురణ కలగడానికి ఎంత సమయం అంటే మూఢత్వం పోగొట్టుకోవడానికి ఎంత సమయం కావాలి ఏమి జన్మలు పట్టదు కానీ విజ్ఞానం లేకుండా ముక్తి రాదు అర్థమైందా ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఈ బేస్ లైన్ గుర్తుపెట్టుకోవాలి విజ్ఞానం లేకుండా ముక్తి రాదు మరి ఈ 4 చేస్తే నాకు విజ్ఞానం వస్తుందా అని ప్రశ్న వేసుకోవాలట ఎందుకు వేసుకోమంటున్నాడు విజ్ఞానం వచ్చేటట్లుగా 4 ఆచరించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 4 అందరూ ఎలా చేస్తున్నారంటే ఇప్పుడు మూఢత్వంతో చేస్తున్నారు ఎందుకనిక అహంకారం నేననే కర్త 4 బలపడుతుంది అర్థమైందా వదంతు శాస్త్రాన్ని ఉన్నారు అందరూ అహంకారం ఉందా లేదా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఇప్పుడు ఉన్నా కదా ఎవరైనా మనం కొద్దిగా తెలియగానే ఏమంటారు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఎందుకని వదంతు శాస్త్రాన్ని కనుక అలా చదివిందంతా పనిచేస్తుంటున్నాం ఆ కర్త బలపడిపోతాడు కానీ ఆ శాస్త్ర జ్ఞానం వల్ల ఏం జరగాల్సింది విజ్ఞానం ఉండాలి విజ్ఞానం ఎప్పుడు వచ్చింది కర్త లేకపోతే అహంకారం పోతే విజ్ఞానం ఎప్పుడు వస్తుంది అహంకారం పోతే కర్త లేకపోతే కానీ ఈ 4 ఏం జరుగుతుందట కర్త బలపడిపోతే అది మూఢత్వంలో పోతుంది అది సదాచారం అవ్వదు మూఢాచారము మిథ్యాచారం అయిపోతుంది ఎక్కడైనా సరే కర్త బలపడిపోయినట్టే అప్పుడు ఏమైపోయింది మూఢాచారము మిథ్యాచారం ఇవాళ ఎంత వ్యాపారం చేసిన సంవత్సరం వ్యాపారం వాడు ఒక్కరోజే చేసింది అవునా కదా ఏంటది కుర్వంతి కర్మాణి చేశాడా చేయలేదు ఎక్కడ చేశాడుగా ఇంటికి వచ్చి ఏం చెప్పాడు గొప్పగా వాడు ఏం చేశామనుకున్నావు ఎంతమంది వచ్చారు ఎంతమందిని డీల్ చేశాను టక సంవత్సరంలో వచ్చే లాభం మాత్రం వాడే వచ్చారు అసలే శ్రావణ మాసం ముహూర్తాలు బోర్డు అనగానే ఇప్పుడు ఏమైపోయింది ఇప్పుడు చేశాడు చేయలేదా చేశాడు కానీ ఏ గుణంతో చేశాడు రజోగుణం కాస్త బలపడిపోయి కుర్వంతి కర్మాణి వెంటనే భార్య ఉంది ఈశ్వరానుడు నేను చేసే ఈశ్వరానుడు నేను కదా చేశాను నేను ఆలోచిస్తే తెలుసు ఆ మనుషులందరూ నీ షాప్కి ఎలా వచ్చారు తీసుకొచ్చావా తీసుకురాలేదుగా ధర్మఫలంలో వాళ్ళంతా ఉన్నారు గడప దొరికాను నువ్వు చెప్పింది వినాలని ఏమన్నా నియమం ఉంది ఏం వ్యతిరేకించవచ్చు డీల్ సెటిల్ అయ్యడానికి ఎంత టైం పడుతుందో బ్రేక్ అవడానికి కూడా అంతే టైం పడుతుంది కదా నువ్వు చెప్పిన మాటలు వాళ్ళకి ఆ క్షణంలో ఎవరు నచ్చేటి చేసేది ఇప్పుడు నేను కాదురా బాబు నువ్వు చెప్పిన మాటలు వాడికి ఆ క్షణంలో నచ్చితేనే కదా వాడు ఇప్పుడు కొనది డెవలప్ కొంటాడా కొనడు కదా నీ గడప దారి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అదే గొప్ప కాబట్టి ఏదైనా ఈ సృష్టిలో అది జరిగింది అంటే అది ఘటించిందంటే అది ఈశ్వరానుగ్రహంగా ఆలోచించి నిదానంగా ఆలోచించు అని ఇవి చెప్పాలి ఇంకా మనకంత ధైర్యం ఏమంటాడు అబ్బాయి ఏమంటాడు ఎంత వివేకం కావాలప్పుడు ఆలోచించండి విజ్ఞానంగా మార్చాలంటే దీన్ని మార్చొచ్చా మార్చలేమా ఇప్పుడు మార్చొచ్చు అర్థమైందండి కానీ ఆ దృష్టితో చూడాలి వేరు వేరు ఆ దృష్టితో చూస్తే ఈ పని కానీ విజ్ఞానం కర్త లేడు ఎప్పుడైతే కర్త లేడు అది విజ్ఞానంగా మారింది ఇంతకీ వరలక్ష్మీదేవి ప్రసాదం ఎన్ని వండి పెట్టాలి మనం కనీసం 16 రకాలు ఎలా ఉంటుంది అమ్మవారికి 16 రకాల ప్రసాదాలు అయినా పెట్టకూడదు ఎవరు చేశారమ్మా ఎంత చేశారు పొద్దున మొదలు పెడితే మధ్యాహ్నం దాకా చేస్తూ నన్ను ఎవరు సహాయం రాలేదు దేని కిందకి వచ్చేసింది గ్యాస్ ఒకటి అయిపోతే చాలు ఎలా చేస్తావు
అవునా కదా? ఈ పని అంతటికి ఆధారం ఏంటి? ఇదేనా కదా? అది పొద్దున్న లేవగానే అయిపోయిందమ్మా, ఇప్పుడు చేయి చూద్దాం. ఇప్పుడు ఈశ్వరానుగ్రహం అనాలా వద్దా? కానీ అన్నా అయిపోయింది ప్రతిదీ. ఆ 4 ఎవరి మీద వాళ్ళు వేసుకుంటారమ్మా. ఏమిటవి? దంతు శాస్త్రాన్ని, జంతు దేవా, కర్మాణి, దేవత. ఈ 4 కూడా ఎప్పుడైతే నేనే కర్త అని వేసుకుంటావో అప్పుడు అవి మిథ్యాచారం, మూఢత్వానికి దారి. నేను కర్త కాదు వీటికి, ఈ 4ంటికి కూడా నేను కర్త కాదు అని నిన్ను కనుక తొలగించేసావు అప్పుడేమైతే ఆత్మజ్ఞానానికి దారితీస్తుంది. ఇప్పుడు చదవండి తర్వాత. అది ఈ 4 నువ్వు 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు కాదు, 10,000 సంవత్సరాలు కాదు, భూమండలం పోయేదాకా, బ్రహ్మాండం పోయేదాకా చేసిన ఆ 4. మన సృష్టి ఆదులు ఏం చేశారు? ఆ 4 చేశారు. ఏం చేశారు? కృతయుగంలో ఈ 4 కదా చేసింది. కృతయుగంలో గతంలోనూ శాస్త్రాలు చదువుకున్నారు, యజ్ఞాలు చేశారు, భజనలు చేశారు, కర్మలు. కలియుగంలో కూడా ఎవరే చేస్తున్నారు. యోగ ధర్మం మారిపోయినంత మాత్రాన మారిపోయిందా? మారలేదు. కానీ ఈ 4 వల్ల ముక్తి రాదు. ఎందుకు రాదు? నేననే కర్త బలపడిపోతున్నాడు కాబట్టి. ఏం చేయమంటావయ్యా? ఆత్మజ్ఞానేన వినా. ఆ జ్ఞానం అంటే ఏంటి? ఐక్యబోధకే జ్ఞానం అని పేరు. ఆత్మైక్యబోధ వినా. ఏమండి, ఇదంతా ఆత్మస్వరూపం కదా. ఇచ్చిన వాడెక్కడున్నాడు? పుచ్చుకున్నవాడెక్కడ? వండిన వాడెక్కడున్నాడు? తిన్నవాడెక్కడున్నాడు? అతను చేసుకోలేదు, నేను ఒక్కడు చెబితే ఎవరు చేశారమ్మా? ఎన్ని రోజులు ఎవరు చేశారండి? నేనే ఏదో చేసింది. ఒకరోజు నువ్వు చేస్తే తెలిసింది. మన జీవితంలో మాట్లాడినవేనా కదా. అప్పుడేమైంది? కర్త బలపడ్డాడా లేదా? అప్పుడేమైంది? మిథ్యాచార, మూఢత్వ. ఎట్లా పోతుంది ఇది? ఆత్మైక్య బోధేన. ఎవరు ఎవరికి పెట్టేది? ఎవరు ఉండింది? ఎవరు తిన్నారు? చేసినవాడు ఎక్కడున్నాడు? చేసుకున్నవాడు ఎక్కడున్నాడు? నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళారో లిస్టు చదువు. చెప్పగలవా? వెళ్ళలేదా? అరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయడం డాక్టర్ వల్ల చెప్పక్కలేదు. ఆత్మైక్య బోధేన. డాక్టర్లు అందరూ విష్ణు స్వరూపాలే. అర్థమైందా? ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఏమయ్యా పొద్దుడికి 100 మంది చూసావు కదా, నిన్న 100 మంది చూసావు కదా, 10 ఏళ్ల క్రితం నేను వచ్చా, నన్ను గుర్తెట్టుకున్నావా? ఏమంటాడు ఆయన? ఆత్మైక్య బోధేన. ఒరే నాయన, రోజుకి 100 మంది వచ్చి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు సంగతి ఏమిటో రేపు 10 ఏళ్ల క్రితం వచ్చిన విషయం నేను ఎక్కడ గుర్తెట్టుకుంటాను? ఇప్పుడు నన్ను గుర్తుపెట్టుకోవాలి అన్నాం అనుకోండి. ఇప్పుడు ఎవరు పడిపోయారు చూడండి. అదే నీకు కావాల్సిన ట్రీట్మెంట్ కావాలా, నేను గుర్తుపడ్డాను కదా. ఆత్మైక్య బోధ కదా. చూడండి, జ్ఞాన ప్రధానంగా ఉన్న ప్రతి అంశంలో కూడా ఆత్మైక్య బోధే ఉంటుంది. ఈ స్కూల్లో చదువుకున్నారా లేదా? ఆ స్కూల్ మేస్టార్ దగ్గరికి వెళ్ళి, మేస్టారు నేను మీ దగ్గర 3వ క్లాస్ చదువుకున్నానండి, నన్ను గుర్తుపెట్టారా అన్నారు. ఏం చెప్తారు? ఆయన 40 ఏళ్ళు పాఠం చెప్పారని ఆయన 3వ క్లాసుకి. ప్రతి సంవత్సరం 40 మంది చెప్తున్నాను. 40 ఏళ్లలో ఎంతమంది వెళ్ళిపోయారు, నేను ఎలా గుర్తుపడతాను కదా ఆయన. పైగా అప్పుడు ఎంత అడుగురు, ఇప్పుడు ఎప్పుడు వచ్చావు? 30 ఏళ్ళకైతే అంతా ఎట్లా గుర్తుపడతామరా ఆయన? మీరు ఎందుకు గుర్తుపడరంటే నన్ను గుర్తుపడాలి కదా. మరి ఏమంటే ఎలాగా? గురుగారు నమస్కారం. ఆత్మీయ శిష్యులు అనే బాంధవ్యం మారలేదు. భగవంతుడు భక్తుడు. చూసుకోండి, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని దేవాలయాలకు వెళ్ళారు? వెళ్ళావా వెళ్ళలేదా? అన్నిసార్లు భగవంతుడు నిన్ను గుర్తించాలి. ఇన్నిసార్లు అంటే భగవంతుడు నిన్ను గుర్తుపట్టాలా అవుతా? వెళ్ళిన ప్రతిసారి కొబ్బరికాయలు కొడుతుంటే, గుమ్మడికాయలు కొడుతుంటే, యజ్ఞాలు చేస్తుంటే, యాగాలు చేస్తుంటే,
ఏమన్నా చేస్తున్నాడు, కుంకుమార్చన చేస్తున్నాడు, ఎన్నో చేసేస్తున్నావు కదా, భగవంతుడు నేను గుర్తుపడాలా కదా? ఆయన ఒకసారి అడుగు, నన్ను గుర్తుపట్టు ఏమన్నాడు భగవంతుడు? ఆయన రోజు దేవాలయానికి ఎంతమంది వస్తారు ఆయన, ఈ పనులన్నీ ఎంతమంది చేస్తారు నాయన, నేను నిన్ను గుర్తుపడాలా, నువ్వు నన్ను గుర్తుపడాలా? శిష్యుడే గురువు గారిని గుర్తుపడాలంటావా, గురువు గారు శిష్యుడిని గుర్తుపడాలంటావా? భక్తుడు భగవంతుడు గుర్తుపడాలంటావా, భగవంతుడు భక్తుడు గుర్తుపడాలంటావా? సత్యాన్ని గుర్తిస్తే ఎవరైనా అసలు భగవంతుడితో వ్యవహరించే తీరు ఇలా ఉంటుందా? మనందరం భగవంతుడి కోసమే అన్ని చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ భగవంతుడి కోసం అన్న దాంట్లో ఎవరు కనబడుతున్నారు? నువ్వు ప్రధానంగా కనబడుతున్నావు. నువ్వు ప్రధానమైనప్పటికి ఏమైపోయినావు? మిథ్యాచార, మూఢత్వ, విజ్ఞానం కాదురా నాయన. వైద్యబోధేన వినా సిద్ధ్యతి. ఆత్మజ్ఞానం అనేది కనుక నీకు రాకపోతే ఉన్నది ఒక్కటే. ఇది లేవురా నాయన. కొబ్బరికాయ కొడితే బాగుంటుందంట, గుమ్మడికాయ కొడితే బాగుంటుంది. కొబ్బరికాయ కొడితే బాగుంటుందంట, గుమ్మడికాయ కొబ్బరికాయ కొడితే ఎక్కువ ఫలితం వస్తుంది. 11 కొబ్బరికాయలు కొడితే ఎక్కువ ఫలితం వస్తుంది, 111 కొడితే ఎక్కువ ఫలితం వస్తుంది. తొందరగా ఫలితం. మనం ఏ పని చేసినా దేని మీద ఆసక్తి పెట్టినప్పుడు అది తద్వారా ఏమైపోయినప్పుడు నిత్యాచార. అరే నాయన, ఆ దైవము నువ్వు ఒక్కటే. ఏం పొందాలి అల్టిమేట్ గా? ఎక్కడ ఎక్కడ చూసినా అంతా శివమయమేరా, శివస్వరూపమే కదా అనేటటువంటి ఐక్య బోధ అనే ఐక్య జ్ఞానం. ఏ దేవాలయానికి వెళ్ళినా ఆ దేవతకి మనకి జయం లేదు. ఏ సహస్రనామం విన్నా నా గురించి చదువుతున్నది కనిపిస్తుంది. ఏదో లక్ష్మీ సహస్రనామం పోయినప్పుడు అది నా గురించే చదువుతున్నారని అని అనిపించిందే. ఎక్కడో లక్ష్మీదేవి ఉండేవాడు, ఎవడో వైకుంఠంలో ఉందండి బాబు. ఇక్కడి నుంచి పైగా వైకుంఠం దాకా 40 ఏళ్ళు చదవాలి. ఎప్పుడు తృప్తిగా ఉంటుందండి. మీ ఇంట్లో రోజు పూజ చేస్తారు కదా, ఎలా పూజ చేస్తారు? ఇక్కడి నుంచి అక్కడ దాకా చదివితే సంతృప్తిగా. పైగా ఆ చుట్టుపక్కల ఎన్ని ఫోటోలని పెట్టుకుంటారు లేదా, అందరి పేరు చదవాలి. పైగా ఒక్కరి పేరు చదివి ఏదైతే చెప్తే వాళ్ళందరికీ ముట్టద్దు. అది అంతేనా కదా? ఏం చేయాలి? శ్రీ సాయిబాబా, సత్య సాయిబాబా, పరమాచార్య, లతా పరమేశ్వరి, లక్ష్మీదేవి, ఆ దేవుడి పటాల పేర్లు అన్ని చదివేసేయాలి. నైవేద్యం పెట్టి అన్ని పేర్లు చదవకుండా ఒక పేరు చదవచ్చు కదమ్మా. అంతమంది దేవుడు ఎదురుకుండా పెట్టుకుని ఒకరిగా నైవేద్యం పెడతానా నేను? ఎవరు బలంగా ఉన్నారు? నేను నైవేద్యం పెడుతున్నా, నేను బలంగా ఉన్నాడు. ప్రకారం వంతు కర్మాణి యాచార మూఢత్వ. మరేం జరగాలండి అసలు? నిత్య పూజ ఎందుకు చేయమన్నారయ్యా బాబు? రోజు అన్నం తినే ముందు నిత్య పూజ ఎందుకు చేయమన్నారు? నేను మైక్య బోధ. స్వరూపం అంతా ఆత్మస్వరూపం, సర్వదేవతా సత్తాకం ఆత్మస్వరూపం. ఒక్క ఆత్మస్వరూపమే 33 కోట్ల దేవతలుగా కనబడతాయి. 33 కోట్ల దేవతలు అన్నీ కలిపితే ఒకటే, అది ఆత్మస్వరూపం. ఈ పంచభూతాలు మొత్తం కలిపితే ఒకటే, అది ఆత్మస్వరూపం. ఈ 84 లక్షల జీవరాశులన్నీ కలిపితే ఒకటే, అది ఆత్మస్వరూపం. ఇప్పుడు భార్య ఎక్కడ, భర్త ఎక్కడ, గురువు ఎక్కడ, శిష్యుడు ఎక్కడ, భక్తుడు ఎక్కడ, భగవంతుడు ఎక్కడ? ద్వంద్వాలు ఉన్నాయా? ఇవి అవన్నీ కలిపితే ఒకటే అంటుంటే మళ్ళా నా గొడవ ఎక్కడ అడుగుతావేమిటి? నా బ్యాగ్ ఎవడు మోస్తారండి, మన కూడా ఉంటుంది. ప్రతివాడు దేవాలయానికి నా బ్యాగ్ ఆయన అన్న మోస్తాడేమో, నా బరువు నీ భారమతడేమో చేనుదా మానవుడా. ఎందుకు హరినామం చేస్తున్నారట? నీ బరువు కాస్త ఆయన ఎత్తుకుంటాడా? ఏం చెప్తున్నాడు? అరే నాతో ఐక్యతా సిద్ధులు పొందలేదు, నాకు భేదం లేదు ఆత్మజ్ఞానంలో. ఈ జ్ఞానాన్ని పొందితే తప్ప ముక్తి సాధ్యం.
ఆత్మ జ్ఞానం లేకపోతే, ఆత్మైక్య బోధ లేకపోతే ఇంకది ముక్తి సార్థకం. సూటిగా చెప్పలేదు అని వివేక్ కూడా. ఇప్పుడు మనం ఈ పనులన్నీ చెయ్యాలా? మరి ఏ దృష్టితో చేయాలి? ఆత్మైక్య బోధ, ఆత్మస్వరూపం భిన్నంగా ఎక్కడున్నారు. అందరం ఆ విరాట్ పురుషుడిలో అంశాలు కదా. వెలుగు ఎక్కడున్నాం? వెలుగా ఉన్నాం అనుకోవడం విద్యాచారం. నేను కర్తను అనుకోవడం ఇంతకీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు పరాను ఉండటం? ఎన్నిసార్లు ఉండవు? లెక్క చెప్పాలా వద్దా? ఇవే కదా చేసింది. ఎన్నిసార్లు ఉండవు లెక్క చెప్పు. చెప్పగలవా? చెప్పలేవు కదా. అంతేనా కాదా? ఎన్నిసార్లు గాలి తీసుకుని చేయడమేనా కాదా? శాసించడం అనే పని చేయడమేనా కాదా? ఎన్నిసార్లు చేసావు లెక్క చెప్పు. పుట్టినప్పటి నుంచి కూడా నువ్వే కదా చేసావు. ఆ ప్రాణము, ఆ మనస్సు, ఆ బుద్ధి, ఆ చిత్తము, ఇంకో ఐడియా. పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆలోచనలు చేసావా లేదా? ఎన్ని ఆలోచనలు చేసావు చెప్పు. ఎన్ని ఆలోచనలు చేసావు? పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా చెప్పాలి లెక్క. ఇవన్నీ ఎందుకు చెప్పలేకపోతున్నావు అని అడిగాం. నువ్వు చేయలేదా? చేశావు. కానీ వీటన్నిటికీ లెక్క చెప్పండి. ఎందుకని? అవన్నీ నీలో అంశాలు కాబట్టి. నీకంటే అవి వేరుగా లేవు. నువ్వు వాటికంటే వేరుగా ఉన్నావు. అవి నీలో అంశాలు. అర్థమైందా? అందువల్ల నువ్వు వాటికి లెక్క పెడతావు. అర్థమైందా? ఇంకో ప్రశ్న అడుగుతా చెప్పు. మీరందరూ పిల్లల్ని కనపడలే కదా. మీ పిల్లలు మిమ్మల్ని అమ్మ అని ఎన్నిసార్లు పిలుస్తుంటారు? ఇప్పుడు పిలవలేదా? పిల్లలు తల్లులకి అమ్మాయిని పిలవాలా వద్దా? పిలిచారు. పిలిస్తే ఎన్నిసార్లు పిలిచారు లాగా చెప్పు. ఎందుకు లెక్కట్లేదు నువ్వు? ఎందుకు లెక్కట్లేదు? నాలో భాగం. నీ ఆయన నిన్ను ఎన్నిసార్లు పిలుచుంటావు? ఇది చెప్పగలవా? ఇది చెప్పలేదు. చూడండి, నేను అడిగే ప్రశ్నలకి వేటికి మిమ్మల్ని పిలవలేదా? ఇంకే ఉంటాడు. ఎన్నిసార్లు పిలుచుంటాడు? అవునా కదా? ఎన్నిసార్లు పిలిచడం లేక చెప్పు. చెప్పలేదు. ఎందుకని? ఆయనలో, ఆయన నాలో అంశ. వీళ్ళందరూ ఎవరయ్యా అంటే నీలో అంశాలండి. ఎట్లా లెక్కెడతావు? అట్లాగే భగవంతుడు నిన్ను రోజు పిలుస్తున్నాడు. ప్రతి క్షణం నిన్ను పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? త్వమేవాహం, త్వమేవాహం, నీకు నాకు భేదం లేదు, నీకు నాకు భేదం లేదు అని నీ హృదయ స్థానంలోకి నిన్ను పిలుస్తున్నాడు. ఎన్నిసార్లు పిలుచుంటాడు? మనం గుర్తిస్తే అప్పుడే అయిపోయింది. అంతే. గుర్తించలేకపోవడానికి కారణం ఏంటి? ఈ కౌంట్లు అన్నీ వేసుకుంటున్నాం. లెక్కించటానికి ఏవైతే పనికిరావో వాటిని లెక్కేస్తూ కూర్చోవడం వలన. ఉదాహరణ చెప్తాను. తెలుగువాడు రేపు ఎగ్జామ్ రాయాలి. నిజంగా ఏం చేస్తున్నాడు? ఈ పాఠంలో 6 క్వశ్చన్లు ఉన్నాయి, ఆ పాఠంలో 10 క్వశ్చన్లు ఉన్నాయి, ఈ పాఠంలో 4 క్వశ్చన్లు ఉన్నాయి. ఇలా పాఠాలు వెంబడి అన్ని ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో లెక్క వేయడం. అది చూసింది లెక్క పెట్టాలంటే ఓ ప్రశ్నకు ఆన్సర్ చదువుకోవచ్చు కదరా. అన్ని క్వశ్చన్లు ఉన్నాయి. క్వశ్చన్లు అంటే ఎన్ని క్వశ్చన్లు కానీ నీకేం తెలుసు? ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో తెలియాలా నీకు? క్వశ్చన్కి ఆన్సర్ రాయడం రావాలా నీకు? మనం కూడా ఇప్పుడు ఏం చేసాం అంటే ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయో లెక్కేసుకుంటూ పోతున్నాం. ఏ ప్రశ్నకైనా సమాధానం వచ్చిందా మన దగ్గర? ఎందుకని? దాన్ని మనం ఆత్మభావంతో చూడలేదు, ఆత్మైక్య జ్ఞానంతో చూడలేదు. అత్తగారు కోడలు ఎన్నిసార్లు పిలిచినాడు జీవితం? పిలిచినట్టు రాదా? లెక్క చెప్పు.
చూడండి, ప్రతిదీ అది నీలో అంశీభూతమై ఏదైతే ఉంటుందో దానికి నువ్వు లెక్క చెప్పగలవు. మరి వీళ్ళందరినీ మనలో అంశాలుగా చూస్తున్నావా? చూస్తే ఏమైపోయినప్పుడు అది ఆత్మైక్య బోధ అయిపోయింది. అక్కడ ఏర్పాటు లేదు లేక అదే మనలో అంశీభూతంగా చూడలేదండి. లెక్క పెట్టడం వెంటనే లెక్క వచ్చేస్తుంది. ఇంకా మొదలు లెక్కే, ప్రతిదానికి లెక్కనమ్మా, అన్నిటికీ లెక్కే అంతే. అర్థమైందా? మరి ఇప్పుడు మన జీవితం అంతా ఇప్పుడు దేంట్లో పడిపోతున్నాం? ఇవన్నీ నా అంశీభూతములే. అదే విశ్వరూప సందర్శన విభూతి యోగం, రెండు యోగాలు ఏం చెప్తుంది భగవద్గీత? సకల ప్రపంచము నా అంశీభూతమే అంటున్నాడు భగవాన్. అందుకని అన్ని ఏకలు పెట్టి మృగాణాంచ మృగేంద్రో వైనతే పక్షిణా, ఆఖరికి సింహం కూడా నేనే, గద్దను నేనే. నీ ఇంద్రియాలలో మనసు కూడా నేనే. ఇంద్రియాణం మనశ్చాస్మి. నీ మనసు నీదనుకుంటున్నావు, నీది కాదురా, నేనే అది. ఆ అంశ అది, అందుకే అది అంత బలంగా ఉంది. మనసుకు బలం ఎక్కడి నుంచి వచ్చింది? అది పరమాత్మ యొక్క అంశ కాబట్టి అది బలంగా పనిచేస్తుంది. పనిచేస్తేనే నీ జీవితం. మనసు పనిచేయకపోతే మానసిక వికలాంగుడు అవుతావు. అప్పుడేమన్నా ఈశ్వరానుగ్రహం ఇది జన్మ లేదు, ఇంట్లోనే ఉంది క్యాండిడేట్. మరి లేవదు, ఇంకా లేవలేదు. ఈ జన్మకి ఈశ్వరానుగ్రహం అంటే మనస్సు ఎవరంశ? ఇప్పుడు ఈశ్వరాంశ, పరమాత్మాంశ. అయ్యో, మనం రోజు దేంతో పోరాడుతున్నాం? ఆ మనస్సుతోనే పోరాడుతున్నాం. ఏమైనా ప్రయోజనం ఉందా? పరమాత్మ యొక్క అంశగా దాన్ని గుర్తిస్తే అయిపోయింది. దాన్ని ఎప్పుడైతే విషయాలలో భాగంగా చూసామో అప్పుడేమైపోయింది? రోజు దాంతో కొట్లాడాలి. అసలు ఎవరితో ఎందుకు కొట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతాడు సూటిగా. జీవితం అంటే మనం ఎవరెవరితో పోరాడుతున్నట్టు కనబడుతుందా లేదా? ఎప్పుడు పోరాడతాం? నీకు ప్రత్యర్థి అంతేనా కదా? ఆపోజిట్ పార్టీ అయితే పోట్లాడతాం అంతేనా? నీలో అంశీభూతమేనండి. ఇప్పుడు పోట్లాడుతుందా? అంశీభూతం అసలు ఒకటే, నీలో భాగం, నీలో అంశీభూతం. నువ్వు విరాట్, నువ్వు పరమాత్మ విరాన్, ఆయన నువ్వు ఈశ్వరుడివి. ఈ జగత్తు జీవుడు అని నీలో అంశం. ఇప్పుడు పోట్లాడు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు భోజనం చేస్తున్నావు అండి, పక్కవాడు విసురుగా ఉన్నాడండి, వాడు దగ్గర గ్లాస్ నీళ్ళు పోయి కంచంలో అంతా పోయి ఏం చేయాలి? ఏం చేయాలి? చూసుకోగలరు అన్న భావన వచ్చింది. కుర్వంతు కర్మాణి వచ్చిందా రాలేదా? ఇట్లా ఎన్ని సంఘటనలు, ఎన్ని అంశాలు రోజు మొత్తం తిరగాయినప్పుడు 24 గంటలు ఒకసారి తిరగాయండి అంతా ఈ 4 గంటలు. కానీ ఈ 4 ఏ దృష్టిలో చేయాలట? ఆత్మైక్య బోధే. ఈ దృష్టితో చేశాడండి. అప్పుడేమైంది? ముక్తి సహజం, వెంటనే వచ్చేస్తుంది రకం. ఆత్మజ్ఞానం అనే దృష్టితో చేశాడు. ఆత్మజ్ఞానం అంటే ఏమిటండి? సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన అన్నారు. సత్ చైతన్య ప్రకాశ జ్ఞాన. ఈ 5 లక్షణాలతో కనుక నువ్వు చూస్తే అసలు ఈ 5 లక్షణాలు లేని మానవుని కానీ, లేని జీవిని కానీ, లేని ప్రపంచాన్ని కానీ, లేని సృష్టిని కానీ ఎక్కడైనా చూపెడుతుంది. ఏకాకి జ్ఞానం లేదన్నా, లేకపోతే ఎలా పుడుతుంది? ఎలా బతుకుతుంది? అనాహారం ఎలా సంపాదించు? ఎలా పోతుంది? దాని ఏమన్నా పోగొడుతున్నారా? అదే పుడుతుంది, దానంతా అదే పుడుతుంది. ఈగ కూడా, దోమ కూడా. ఇప్పుడు ఈ సృష్టిలో ఏ జీవరాశికి జ్ఞానం లేదని చెప్పారు. ఇప్పుడు అన్నిటికీ దానికి సంబంధించిన జ్ఞానం దానికి, దాని ఉనికి దానికి ఉందా లేదా? దాని జ్ఞానం దానికి ఉందా లేదా? దాని ఆనందం దానికి ఉందా లేదా? దాని వ్యవహారం దానికి ఉందా లేదా?
దాని ప్రకాశం దానికి ఉందా లేదా? ఆఖరికి మినుగురు పురుగు కూడా ప్రకాశం, మనకుందే ప్రకాశం లేదు. నువ్వు కూడా ప్రకాశం లేకపోతే ఎక్కడికి వచ్చావు? లేదనకూడదు, అర్థమైందా? ఇట్లా మరి సచ్చైతన్య జ్ఞాన ప్రకాశ ఆనంద లక్షణాలు లేనిది సృష్టిలోనే లేదు. అన్ని ఆత్మ లక్షణాలతోనే ఉంటాయి. అంతా ఆత్మే అయి ఉంటే, ఉన్నది సర్వాత్మ ఒక్కటే అయితే ఆ దృష్టి కదా ఉత్తమమైన వివేకం, ఆ దృష్టి కదా విజ్ఞానం. ఆ విజ్ఞాన దృష్టితో చూశాడు. ఇప్పుడు బంధం ఎక్కడో చెప్పాలి, ఈ దృష్టితో చూసి బంధం ఏదో చెప్పవాలి. ఒక్కొక్కరు నాకు మెసేజ్ పెడుతుంటారు, ఫోన్ చేస్తాను, ఇవాళ నన్ను ఫలానా బంధం వదిలేసిందండి. ఓ బాబు సరే, మళ్ళా బంధం ఏర్పడకుండా జీవించలేండి. ఎందుకని? వదిలేసిందంతంలో మళ్ళా ఏర్పడడానికి ఎంత టైం పడుతుంది? ఎందుకని? నేనంటే వచ్చేస్తుంది, నేను అనకపోతే. కాబట్టి మనం అందరం విజ్ఞాన దృష్టితో ముక్తులము. ఎప్పుడో ముక్తులమా? ఎప్పుడో ముక్తులమా? నిత్యముక్తి. జ్ఞానం వల్ల నీకేం లభిస్తుందయ్యా అని అడిగాను అనుకోండి ఎవరైనా. ఏమిటి మీరు ఏదో బొర్ర బదులుకుంటారు, అక్కడికి వెళ్ళి ఏం చెప్తారా? ఇన్నిసార్లు ఇన్ని గంటల సేపు ఏం చెప్తారు? నిత్యముక్తి. నీకు అసలు బంధమే లేదురా నాయన. బంధం లేకపోతే బాధ ఉందా? బంధం ఉంటేనే బాధ ఉంటుంది, బంధం లేకపోతే ఏం బాధ లేదు. కాబట్టి ఆత్మజ్ఞానం వల్ల ఏం లభిస్తుంది? బంధరాహిత్యం, బాధ దుఃఖరాహిత్యం. ఆత్మజ్ఞానం వల్ల ఏం లభించింది? బంధరాహిత్యం, దుఃఖరాహిత్యం. ఆ రెండింటి వల్ల ఏం లభించింది? నిత్యముక్తి. ఇవాళ ఇవిడేదో అన్నం వండిందండి, అన్నంలోకి ఏం వండలేదు, అర్థమైందా? ఇవిడేమనుకుంది, ఇన్ని సంవత్సరాలు వండుతున్నా కదా, ఈ పూట వండలేదు, పోలే ఏదో పక్కన ఉన్న పత్రాలు వేసి తినేస్తాడులే ఈ పూటకి అనుకుని ఇవిడ వెళ్ళి పడుకుంది. ఏమమ్మా భోజనం చేద్దామా? నా పని అయిపోయింది, నేను తినేసాను తిను. అక్కడికి వెళ్ళి చూసాడు, ఇవిడేం కనబడలేదు. అన్నం ఒకటే ఉండి తినబడుతుంది. సరేలే అనుకున్నాడు, తక్కువని ఎక్కడికో పక్కన కర్రీ పాయింట్కి పోయాడు, ఒక కర్రీ వేసుకున్నాడు, తినేస్తున్నాడు. ఈవిడకి డౌట్ వచ్చేసి, ఇందుకే నేను స్వభావం తెలుసు కదా ఈవిడికి. వెంటనే వచ్చి చూస్తే ఏదో తెచ్చుకుని తినేస్తాను. ఒక పూటకి చదువుకోలేవా? అక్కడికి వెళ్ళి చదువుకోవాలా? దేని కిందకు వచ్చేసింది? కర్మాణి, నేననే భావన చేస్తున్నారా లేదా? నేను నువ్వు, నేను నువ్వు, నేను నువ్వు, నేను. అప్పుడు ఏమైపోయింది? బంధం. ఆత్మైక్యబోధ ఏమైనా ఈశ్వరానుగ్రహం ఈ పూట జరిగిపోయింది. ఈశ్వరానుగ్రహం జరిగిపోయింది. ప్రసాద భావేనా ఏం జరిగినా ప్రసాద భావంతో చూశాడు. అప్పుడేమైపోయింది? ఈ పూట ఇంటికి 10 మంది అతిథులు వచ్చారు. అప్పుడు పూటకు ఒక్కడే వచ్చాడు. సరే, అతిథి మన రమ్మంటే వస్తాడమ్మా, కొన్ని వాళ్ళ పేరంటాన్ని కూడా పిలిస్తేనే వస్తున్నాడు. సొంత వాళ్ళు కూడా ఎవరైనా సరే, అక్కా చెల్లెళ్ళు అయినా సరే పిలిస్తేనే, ఆహ్వానిస్తేనే మా అక్కన అందరు. ఏంటి వాడు వరలక్ష్మి వ్రతం కదా, ఎవరింటికైనా ఎవరైనా వెళ్ళొచ్చు కదా. ధర్మం ఏం చెప్తుంది? ఎవరింటికైనా ఎవరైనా వెళ్ళొచ్చండి. అసలు తెలియని వారింటికి వెళ్తేనే నువ్వు వరలక్ష్మి, తెలిసిన వారింటికి వెళ్తే కాదు. ఎందుకంట తెలియని వారింటికి వెళ్తేనే మీ ఇద్దరి మధ్య అహంకారం పని చేయకుండా ఉంటుంది. తెలిసిన వారింటికి వెళ్తే గుర్తు అనే అహంకారం పని. నువ్వు ఫలానా గుర్తేనా కాదా, నేను ఫలానా గుర్తేనా కాదా, అయిపోయింది. మరి ఆ గుర్తు వల్ల ఏమైపోయావు? అప్పుడు అది ఇంకా నేను ముడిపడింది. నీకు వచ్చిన ఆవిడ తెల్ల చీర పట్టు చీర కట్టుకొచ్చిందా, మూడు చీర కట్టుకొచ్చిందా, గుర్తుకు విశేషం. గుర్తుకి ఏమైనా మళ్ళా విశేషం. అసలు గుర్తే పట్టలేదండి అప్పుడు.
రెండమ్మ రండి వరలక్ష్మీదేవి కూర్చోడు. ఎవరు వచ్చినా ఆ పూట ఎవరైనా ఏమని పిలుస్తుంది ఆవిడ? మా వరలక్ష్మి రామ్మ. అందరి పేరు కామంగా ఒకటే, అంతేనా కదా? ఇప్పుడు ఏమైంది? గుర్తు లేదుగా. ఏమంటే వాడు ఎంతమందికి వాయిదాలు ఇచ్చామా ఇప్పుడు చెబుతుంది. నేను అప్పుడే ఆత్మజ్ఞానానికి దారి తీస్తుంది. నేను ఎంతమంది వాడు పేరంటాన్ని పిలిచానో తెలుసా? 50 మందికి పేరంటాన్ని పిలిచాను. 50 మందికి వాయిదాలు ఇచ్చాను. 50 మందిని గుర్తుపట్టారా లేదా? ఆ 50 మంది నిన్ను గుర్తుపట్టారా లేదా? ఏమైపోయింది అప్పుడే? కుర్వంతు కర్మాణి అంటే పోయింది. అది మళ్ళా ఆత్మైక్య బోధ లేదు. అప్పుడు ఏమైంది? వ్రతమే, సదాచారమే, కానీ గుణధర్మం మారిపోయేటప్పటికి ఏమైపోయింది? బంధమైంది. ఎలా? మళ్ళా వరలక్ష్మి వ్రతం వచ్చింది వచ్చే సంవత్సరం. ఈసారి ఏమైంది? ఈ స్మృతి ముందుకు వచ్చింది. స్మృతి ముందుకు వచ్చి ఏం చేసింది? అలా చేస్తే ఇంకేమైనా పెంచుదాన్ని, ఈ గుర్తుకు విశేషం రాడిది అంటూ ఉంటుంది ఎప్పటికప్పుడు. కాబట్టి మనలో నేననే గుర్తు ఒకటి ఉందా లేదా? ఇప్పుడు మనలో ఆ నేననే గుర్తు జీవుడు. అది జగద్భావానికి సంబంధించిన విశేషాలన్నింటినీ దేని మధ్యలో మొదలేసింది? ఆత్మభావం అనేటటువంటి సమిష్టి సర్వాత్మస్థితిని పక్కకు మరుపు. ఇప్పుడే కొత్తగా ఏమైనా తెచ్చుకోవాలా? లేని దాన్ని ఏమైనా తెచ్చుకోవాలా? ఉన్నదాన్ని గుర్తించాలా? అంటే 84 లక్షల జీవరాశులంతటలోనూ ఐక్య స్వరూపముగా ఉన్నది ఆత్మ. పంచభూతాలన్నంతటా ఐక్యముగా ఉన్నది ఆత్మ. 33 కోట్ల దేవతలందరి ఉన్నటువంటిది ఏకస్వరూపమైనటువంటి ఆత్మ. అర్థమైనా? మీరు గిరిప్రదక్షిణ చేసినప్పుడు ఒక్కొక్క శివలింగం దగ్గర ఒక్కొక్క దిక్కుల ఒక్కొక్క శివలింగం ఉంటే ఒక్కొక్క మంత్రం చదవాలి కదా? ఈశ్వరుడు అంత ఒకటి కదా, మళ్ళీ ఒక్కొక్క మంత్రం చదవకూడదు. అందుకని ఏం చెప్పారు? రే బాబు గిరిప్రదక్షిణ చేసిన సేపు ఒకటే మంత్రం రా. మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క యాగం, ఒక్కొక్క హోమం, ఏమైనా అయిపోయింది. గొడవ పెరిగిపోయింది. ఏ జంతు దేవా భజంతు దేవత. నేననే కర్త. అనాథలు వెళ్ళారా? మోక్షద్వారం అని దూరేరా? మేమేం చూస్తాం? అయ్యో మోక్షంగా వస్తాపోడు మిస్ అయింది. దేంట్లో వచ్చేసినప్పుడు అది కుర్వంతు కర్మాణి. ఎంత విద్యాచారం, మూఢత్వం. అదే విజ్ఞానం దృష్ట్యా చూసాం. అప్పుడేమైంది? తటావనదీశ్వరుడే. తటావనదీశ్వరుడు అనే స్థితిలో వచ్చేసాను ఇంటికి. తటావనదీశ్వరుడే అంటే అప్పుడు ఏమైపోయావు? నువ్వెక్కడ ఉన్నావు? నువ్వు నేనే లేదు, నేను ఉంటే కదా నేను నువ్వని చెప్పడానికి. తటావనదీశ్వరుడు అనే విజ్ఞాన స్థితిలో మనం ఇంటికి చేరాం. అప్పుడు ఏమైంది? ఏం లేదా? ఇప్పుడు ఏమండి ఎన్ని కొబ్బరికాయలు కొట్టారు? ఎక్కడ ఈశ్వరుడుగా ఉండదు అలా కూడా. అంతే. ఎక్కడ ఈశ్వరుడు ఉన్నాడు? అంతటా ఈశ్వరుడు ఉన్నాడనే సత్యం. మరి ఈ సత్యము ఈ జ్ఞానము నీ జీవితానికి ఉపయోగపడతాయి అంటావా? ఆ యమలింగం దగ్గర ఆ విభూతి వల్ల ఇలా వచ్చింది, ఈ నైరుతి లింగం వల్ల విభూతి వల్ల అలా వచ్చింది, ఈ ఈశాన్య లింగం వల్ల విభూతి తీసుకుంటే అలా అవుతుంది. ఈ ఫలితాసక్తితో చేసినటువంటి దాని వల్ల నీకు ముక్తి లభిస్తున్నట్ట. ఎందుకని చేయలేదా? చేసావు, కానీ ఏ దృష్టితో చేసాం మనం? ఆ కొండ ఈశ్వరుడే, ఈ ఆలయంలో ఉన్నది ఈశ్వరుడే, కనబడే వాళ్ళంతా కూడా ఈశ్వరుడే. అదంతా ఈశ్వరమయమైనదే, ఉన్నదంతా బ్రహ్మమే. ఆఖరి మాట ఏంటి? ఉన్నదంతా బ్రహ్మం అంటే బాధ, ఉన్నదంతా బ్రహ్మం అంటే బాధ ఎక్కడ చూసి. కాబట్టి ఉన్నదంతా బ్రహ్మం అన్నవాడికి ఏం లేదు ఇప్పుడు? బంధరాహిత్యం, దుఃఖరాహిత్యం, నిత్యముక్తుడు. ఎందుకని? బ్రాహ్మీభూత స్థితిలో ఉంటాడు.
ఏమంటే ఇంతకీ వాళ్ళు 3 కూరలు చేయాలా 4 కూరలు చేయాలా? ఏం చేయాలి ఇప్పుడు? ఈశ్వరుడు కదా. ఈ మాటలు మనం రోజువారీ జీవితంలో సమాధానం చెప్పడం రావాలి. వ్యవహారంలో కూడా ఏం చెప్పాలి ఇప్పుడు? ఇవే మాటలు. చూడండి, కన్యాదానం చేసేటప్పుడు ఏ మంత్రాలు చెప్తారండి? సాక్షాత్తు కనక మహారాజు, సాక్షాత్తు సీతాదేవి తల్లి ఎవరండి? దశరథుడు కౌసల్య అందరికి పరిచయమే కానీ మాండవి, శృతి, కీర్తి ఎవరు వాడు? అక్క చెల్లి. ఎవరి భార్యలు? ఊర్మిళ, మాండవి, శృత, కీర్తి. వాడు ముగ్గురు, ఆ మిగిలిన ముగ్గురు భార్యలు. సీత, ఊర్మిళ, మాండవి. మరి మనం కళ్యాణం చేసినప్పుడు అటుపక్క అయ్యవారి ప్రవర, ఇటుపక్క అమ్మవారి ప్రవర అంతా చెప్పారా లేదా? చెప్పారా? పరమేశ్వర గోత్రోద్భవస్య, పరమేశ్వరి గోత్రోద్భవస్య అభేదం. అదే ఏనాడో సీతారాముల పెళ్లి జరిగిందండి బాబు. అప్పటివే ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఎందుకని? ఈ వధూవరులు ఇద్దరి పేర్లు అవి చదవరు ఎవరు? పెద్ద వెడ్డింగ్ కార్డు వేసారా లేదా? బోల్డ్ అక్షరాలు, అంత పెద్ద తాటికాటి అక్షరాల్లో బయట బోర్డు కూడా పెట్టారు. ఏ మంత్రంలో చదవలేదే? అసలు మంత్రంలో పేర్లు చదవరండి. మంత్రంలో నవీన్ వెడ్స్ నవ్య ఏం చదవడు అక్కడ. ఏం చదువుతాడు? ఈ రాముడు ఆ సీతని పెళ్లి చేసుకుంటున్నాడు, ఈ నారాయణుడు ఆ లక్ష్మీదేవిని పెళ్లి చేసుకుంటున్నాడు, ఈ పరమేశ్వరుడు ఆ పరమేశ్వరిని పెళ్లి. ఇవే చదువుతాడు అంతే. లగ్నాష్టకాలు చదివేటప్పుడు ఇవే చదువుతాడు అంతే. ఆ ముహూర్త కాలాన్ని లగ్నాష్టకాలు చదువుతారు కదా, అందులో చెప్పేదంతా ఇదే. అంతేగాని నవీన్ వెడ్స్ నవ్య ఎక్కడ చదవడు. నవీన్ అండ్ నవ్య అసలు లేనే లేదయ్యా బాబు. ఎందుకని? ఉన్నారంటే అది కుర్వంతు కర్మాణి బంధాయిపోతుంది. బ్రహ్మముడు వేసేటప్పుడు కూడా అదే చదువుతాడు మంత్రం. నాయన మీరిద్దరూ ఆ బ్రహ్మ యొక్క ఆజ్ఞ చేత ప్రజాపతి ధర్మ నిమిత్తం ప్రజాపతిగా మీరిద్దరూ వ్యవహరించబోతున్నారు. కశ్యప ప్రజాపతి పాటించాడు మొట్టమొదట్లో. నాయన దితి అదితి, ఆయనకి ఎవరు? ఇద్దరు భార్యలు, దితి అదితి. వాళ్ళిద్దరికి కలిపి బ్రహ్మగారు ఆ ముడి వేసాడు. ఏమిటి ఆ ముడి? సంకల్పం. ఆ ముడేంటి? సంకల్పం. సృష్టి అనే సంకల్పాన్ని వాళ్ళిద్దరిలో ప్రవేశపెట్టాడు. అదే బ్రహ్మముడి. అదైనా ఆ సృష్టి అనే సంకల్పం నిస్సంకల్పం అయిపోతే ఇంకేం లేదు, ఫినిష్డ్. అదైనా మరి మన ఇద్దరం భార్యాభర్తలు ఎప్పటిదాకా అని అడిగింది. ఎప్పటిదాకా? సృష్టికి కారణం అయ్యేంత వరకే. అంటే ఏమిటి? పిల్లలు పెద్దవాళ్ళై పెళ్లి చేసేంత వరకే. పిల్లలు పెద్దవాళ్ళే వాళ్ళకి పెళ్లి చేసేసాం. అప్పుడు మన ఇద్దరం ఎవరు? స్నేహితులం. ఇంకా ఎవరు? గురు శిష్యులం. అని అలా ఉంటున్నామా? జీవితకాలం భార్యాభర్తలే. ఎట్లాగా? ధర్మలోకం కదా. ఆత్మైక్య బోధ ఎలా వస్తుంది? అతను అలా మాట్లాడతా దత్తగారు ఎలా ఉంది? ఆహా అవునా కదా? అతను అలా మాట్లాడతా అంట. మరి భార్య గారు ఆవిడ తీసుకుపోతుంది. ఆవిడ ఫుట్బాల్ ఆడేసి ఏమైపోయినాం? ధర్మాణి ఆత్మైక్య బోధము. కాబట్టి మానవ జీవితం మొత్తం మీద జనం నుంచి మరణం దాకా ప్రతి దానిని ఆత్మజ్ఞానంతో చూసామండి. ఇప్పుడు ఆత్మజ్ఞానంతో చూస్తే నువ్వు పుట్టేవా? వేరే వాళ్ళుగా పుట్టాలంటే మరి వేరే ఉన్నావా? లేవు కదా. ఆత్మ సర్వాత్మలను అంశీభూతం అని చెప్పేశాడు కదా. 84 లక్షల జీవరాశులు కూడా ఏకస్వరూపంగా ఆత్మే అయి ఉన్నది అన్నప్పుడు మరి నువ్వు మళ్ళా వేరే ఎలా పుట్టావు?
పుట్టని వాడు ఎలా పోతాడు? పుట్టినే కదా పోయేది. నీకు పుట్టుక లేదని తేల్చేసాం కదా, ఉన్నదంతా ఆత్మ అని చెప్పేసినప్పుడు పుట్టుక లేదని చెప్పేశాం కదా, మరి అటువంటిప్పుడు నువ్వు అలా ఎలా పోయానంటావు? ఇప్పుడు పోయాలని ఏడవాలంటావా? ఏడవక్కర్లేదంటావా? జనన మరణాలు లేవనే స్థితిలో ఉండరాని. అంతేగాని ఏడ్చేవారి దగ్గరికి వెళ్ళి ఈ గొడవతో చెప్పమాట అది ఇంకా ప్రమాదానికి వచ్చేస్తుంది. దానికంటే ఈ జ్ఞానాన్ని ఉచితంగా వాడాలి, ఉత్తమంగా వినియోగించాలి. కానీ కనబడే వాళ్ళందరికీ చేద్దామన్నా భయమవుతుంది, ప్రమాదం వస్తుంది. మా గడపలోకి వచ్చిన వాళ్ళందరికీ నేను ఏమైనా సరే పట్టు పెట్టాల్సిందేనండి అనుకున్నట్టు కాదు, అవుతుందంటావా? ఏమో ప్రమాదం కూడా రావచ్చు. కాబట్టి ఇట్లా అన్ని జనరలైజ్గా చూడకూడదు. ఎక్కడ కర్మస్థితి క్రియాద్వైతం నాకు క్రియలో అద్వైతం పనికిరాదు. భావాద్వైతం సదా ఆచరేత్, భావంలో ఎప్పుడు ఆత్మభావంలోనే ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకని అన్నం వండుతున్నావు, నాకు ఈ పొయ్యికి భేదం లేదు అని పొయ్యి మీద కూర్చుంటావా? ప్రమాదం వస్తుంది కదా. క్రియాద్వైతం నాకు చేయకూడదు. ఎలా చేయాలి మరి? ఆత్మభావంతో చెయ్యి. అప్పుడేమైపోయింది? నేననే కర్త లేకుండా. ఎప్పుడైతే నేననే కర్త లేకుండా పోయిందో బాధలు లేకుండా పోయింది. ఎప్పుడైతే బాధలు లేకుండా పోయినప్పుడు దుఃఖం లేకుండా నువ్వు నిత్యం నారాయణ నారాయణ.